Yes, good morning everyone. So, welcome to Payang Club Zoom meeting. సో ఈ రోజు వచ్చేసి అగ్రి ప్రొడక్ట్స్ పైన వెస్టేజ్ వ్యవసాయ ఉత్పత్తులు మన తెలుగులో మాట్లాడుకుంటే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఆ, చాలా చాలా భూమిని క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. సో అలాగే ఒక బిజినెస్ ని పక్కన పెడితే ఈ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా సో రైతుకి మనం ఎంతో చేయొచ్చు. రైతుకి మనం ఎంతో చేయొచ్చు. ఆశతో బ్రతికే రైతుకి, అప్పులు పాలవుతున్న రైతుకి మనం ఎంతో సహాయం చేయొచ్చు ఈ ప్రొడక్ట్ ద్వారా. సో అది చెయ్యాలి అంటే దానిపైన మినిమం నాలెడ్జ్, బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలా. అది ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. సో అటువంటి నాలెడ్జ్ ని ఈ రోజు నేను ఇవ్వబోతున్నాను. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల. ఒక అగ్రి ట్రైనర్ గా ఈ రోజు మీకు ఒక మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నాను, ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఈ అగ్రికల్చర్ సొసైటీలో మనము ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు ఒక రైతుకి. అగ్రికల్చర్ పరంగా ఈ వ్యవసాయ రంగంలో సో ఈ ప్రెజెంటేషన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ వ్యవసాయ రంగంలో మనము ఒక రైతుకు కావచ్చు, ఈ అగ్రికల్చర్ సొసైటీకి మనం ఎలా సహాయం చేయబోతున్నాం, ఎలా హెల్ప్ చేయబోతున్నాం, ఎలా భాగస్వాములు అవ్వబోతున్నాం అనేది తెలియజేయబోతున్నాను. అండ్ అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రెజెంటేషన్ అనేది ఈ అగ్రికల్చర్ ఫామ్ అంటే వ్యవసాయంలో ఎలా లాభదాయకంగా ఈ వ్యవసాయం చేయొచ్చు అనేది ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాం. అర్థమవుతుందా? సో ఈ వ్యవసాయ రంగంలో మనం ఎలా భాగస్వాములు అవ్వబోతున్నాము, అలాగే లాభదాయకమైన వ్యవసాయాన్ని, దిగుబడిని మనం ఎలా తీసుకురావచ్చు అనే ఈ రెండు విషయాలపైన ఈ ప్రెజెంటేషన్ అనేది ఉండబోతుంది. రైట్. సో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వ్యవసాయం పైన ప్రాథమిక సమాచారం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది ఉండబోతుంది. రెండోది, పంటలో రసాయనిక ఎరువులు వాడటం వల్ల జరిగే నష్టాలు. ఇప్పుడు చెప్పండి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల పంటకి నష్టమా లాభమా? చెప్పండి, నష్టమా లాభమా? రెస్పాండ్ అవ్వాలి. లాస్. రైట్. చాలా మంది లాభమే కదా సార్, ఏమో సార్ అది వాడితే మంచి దిగుబడి వస్తుంది. కొంతమంది ఉంటారు వాదన చేస్తుంటారు, కొంతమంది వాదించేటోళ్ళు కూడా ఉంటారు, కానీ అది నష్టమే అని చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. రైట్. ఎస్. అలాగే వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, వాడితే వచ్చే లాభాలు ఏంటి, అండ్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ లో ఏమున్నాయి, వాడవలసిన విధానం ఏంటి, ఈ 4 విషయాలు ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారా? ఒకటి, వ్యవసాయం పైన బేసిక్ ఇన్ఫర్మేషన్. రెండోది, రసాయనిక ఎరువులు వాడటం వల్ల జరిగే నష్టాలు. మూడోది, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, వాడితే లాభం ఏంటి, అండ్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అవి వాడవలసిన విధానం ఏంటి అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయిన విషయం అన్నమాట. అండ్ అలాగే వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా వ్యాపార అవకాశం. ఇది అనదర్ అన్నమాట. మేజర్ ఈ 4, ఈ 5వది అనేది ఇది ఒక వ్యాపార అవకాశం. ఇది తీసుకుంటే ఒక రైతు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, రైతు కూడా వ్యాపారం చేయొచ్చు, రైతు కూడా దీని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇది తనకి ఇష్టమైతే, తనకు నచ్చితే, తను చేయాలనుకుంటే. రైట్. ఎస్. ఫస్ట్, వ్యవసాయం పైన బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం చూసినట్టయితే, మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఇది పాతది. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి జనాభా? మన ఇండియా జనాభా ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో? ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 145 కోట్లు. రైట్. 145, 150 కోట్లు. రైట్. నియర్ బై 145 నుంచి 150 క్రోర్స్ ఉన్నారు. రైట్. మరి ఇక్కడ ఇందులో చూసుకున్నట్టయితే 140, 150 కోట్ల మందిలో దాంట్లో ఆల్మోస్ట్ 50% అండ్ అబౌవ్ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. అది 140 కావచ్చు, 150 కావచ్చు, దాంట్లో 58% అంటే 50% కంటే పైన వ్యవసాయం పైన ఆధారపడి, మిగతా వాళ్ళంతా ఏదో ఒక పని చేసుకుంటున్నారు. కానీ చూడండి, 50% అంటే మామూలు విషయం కాదు కదా. అంటే అన్ని కోట్ల మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అందుకనే దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు అని చెప్తారు. అవునా? దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు అంటారు. ఎందుకంటే
సో 50% ఆధారపడి ఉంటున్నారు. ఆ 50% పండించే పంట పైన మిగతా 50% ఆధారపడి ఉంటారు. ఈ 50% కాదు, ఇంకా వేరే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. రైట్. సో కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉంటున్నారు. సో ప్రపంచంలో అగ్రికల్చర్ విభాగంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అగ్రికల్చర్ విభాగంలో ఎక్కువగా ఆధారపడి జీవించే ప్రజలు దేశం ఏది అంటే సో మనది 2వ స్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో 9వ స్థానంలో ఉంది. అలాగే మనం పండించే పంట ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తా ఉంటాం. సో అలాగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో మన 9వ స్థానంలో ఉంది. గ్రేట్ కదా. సో మరి ఇంకా అనుకూలిస్తే ఇంకా మనం ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎగుమతి చేయొచ్చు. అంత వనరులు మన దగ్గర ఉన్నాయి. 100% అది. సో మరి భారతదేశంలో మరి నేలల స్వభావాన్ని బట్టి అక్కడ పంట అనేది పండిస్తా ఉంటారు. భారతదేశంలో ఎక్కడైనా కానీ ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్టయితే సో మీకు తెలుసు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, బంకమట్టి నేలలు, ఇసుక నేలలు, రాతి నేలలని ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని చోట్ల అన్ని రకంగా అన్ని చోట్ల ఒకే రకమైన భూమి ఉంటుందా? ఒకే రకమైన నేల ఉంటుందా అండి? ఉంటదా? ఉండదు కదా. ఉండదు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే సో ఇక్కడ కొంతమంది ఒక దగ్గర రిజల్ట్ ఇస్తారు. అదే ప్రొడక్ట్స్ ఇస్తారు. కొంతమంది రిజల్ట్ వస్తుంది, కొంతమంది రిజల్ట్ రాదు. రిజల్ట్ ఎందుకంటే దాంట్లో నేల స్వభావాన్ని బట్టి అక్కడ రిజల్ట్ అనేది ఉంటది. సో మామూలు దగ్గు ఉంటది, ఏదో జలుబు చేసిన దగ్గు ఉంటది, టీబీ దగ్గు ఉంటది, కరోనా దగ్గు ఉంటది. అందరికి ఒకే మందు ఇస్తే పని చేయదు. రైట్. అలాగే ఇక్కడ కూడా కొన్ని పంటలలో కూడా అన్ని పంటలు పండవు. అక్కడ కొన్ని నేలల్లో అన్ని పంటలు పండవు. కొన్ని భూములలో అన్ని పంటలు పండవు. కొన్ని భూముల్లో కొన్ని బాగా పండుతాయి, కొన్ని భూముల్లో కొన్ని పండవు. అందుకని చూడండి కొన్ని ఏరియాల్లో ఎప్పుడు అదే వేస్తా ఉంటారు. ఎందుకంటే ఆ భూములు అది తప్ప వేరేది పండదు. అట్లా ఉంటదన్నమాట. సో ఇక్కడ నేలలు అనేది ఇలా డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయన్నమాట. మొక్క ఎదుగుదల కోసం కావాల్సిన సహజ వనరులు. మరి ఇప్పుడు నేలలో ఏముంటాయి? భూమి అవసరం. సో ముఖ్యంగా మరి మొక్క ఎదుగుదలకు కావాల్సిన సహజ వనరులు ఏంటంటే నేల, నీరు, గాలి, సూర్యరశ్మి. నేల, నీరు, గాలి, సూర్యరశ్మి. నేల ఉండాలి. భూమి లేకుండా వ్యవసాయం చేయగలమా? పంట పండించగలమా? లేదు. నీరు లేకుండా చేయగలమా? గాలి లేకుండా చేయగలమా? సూర్యరశ్మి కూడా చాలా చాలా ముఖ్యం. ఈ 4 లేకుండా వ్యవసాయం చేయగలరా అంటే ఈ సహజ వనరులు తెలుసా? ఏమైనా కొనుక్కునేయా చెప్పండి? కొనుక్కునేవా? నేల అనేది మన సహజంగా వచ్చిందే. నీరు సహజంగా వచ్చిందే. గాలిని సహజంగా వచ్చిందే. సూర్యరశ్మి సహజంగా వచ్చింది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నేలలో ముఖ్యంగా ఉండాల్సింది కర్బనం. కర్బనం. సో ఈ కర్బన పదార్థం అనేది ఎప్పుడైతే బాగా ఉంటుందో అప్పుడు అక్కడ ఈ సహజ వనరులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సహజ వనరులు తగ్గడానికి కారణం ఏంటంటే నేలలో కర్బన శాతం తగ్గడం వల్లనే. కర్బన శాతం తగ్గడం వల్లనే అంటే మన భాషలో చెప్పాలంటే అర్థవంతంగా చెప్పాలంటే భూమి సారవంతం పోతుంది. సారవంతం లేకపోవడం వల్లనే మనకి ఆ పోషకాలు అనేవి దొరకట్లేదు. మరి ఇక్కడ కర్బనం చూసుకున్న దాంట్లో 45% లవణాలు, 25% గాలి, 26% నీరు, 3-5% కర్బన పదార్థం ఇలా ఉంటదన్నమాట నేలలో. సో కర్బనం అనేది చాలా తక్కువే చూడండి 3-5%. కానీ సో ఆ కర్బన పదార్థం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫోటోలో చూపించినట్టు చూడండి నేల, నీరు, గాలి. గాలి మీన్స్ ఆక్సిజన్. రైట్. సో అలాగే మనకి సూర్యరశ్మి. సో మనకి సూర్యరశ్మి నుంచి కూడా వచ్చే ఆ కిరణాల ద్వారా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కిరణజన్య సంయోజక్రియ జరుగుతుంది అని. రైట్. సో అలాగే ఇక్కడ సహజంగా దొరుకుతుంది. కానీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సహజంగా దొరుకుతున్నాయి ఇవన్నీ. ఏవైతే భూమిలో దొరికేయి, ఇక్కడ ఏవైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా సహజంగా దొరుకుతున్నాయి. ఇప్పుడు భూమిలో ఉన్నాయంటే లేవు. లేవు. ఎందుకు లేవు అంటే నేల కలుషితమైపోయింది. నీరు కలుషితమైపోయింది. గాలి కలుషితమైపోయింది. సూర్యరశ్మి కూడా కలుషితం. ఎందుకంటే సో ఇప్పుడున్న ఇండస్ట్రియల్స్ వల్ల ఎక్కువగా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వల్ల ఏమవుతుందంటే ఓజోన్ పొర కూడా దెబ్బతినిపోయి సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడటం దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో యాక్చువల్గా ఇవి సహజంగా మంచిగా దొరికేయి. కానీ ఇప్పుడు సహజంగా అనేది లేదు. మరి ఇప్పుడు కర్బన పదార్థం అనేది ఉంది. ఈ కర్బన పదార్థం 3-5% ఉంటది. మరి దీంట్లో ఏముంటది? ఏంటి కర్బన పదార్థం అంటే
ఏవైతే చెట్లు, వృక్షాలు గాని, మొక్కలు గాని, జంతువులు గాని చనిపోయినాక భూమిలో కుళ్ళిన పదార్థమే కర్బన పదార్థం అంటారు. అంటే ఈ భూమి మీద ఏదైనా వస్తువు గాని, ఏదైనా గాని అది మనిషి కావచ్చు, మొక్క కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఏదైనా భూమిలో కలిసిపోయి మట్టిలాగా తయారైపోయి ఒక పదార్థం మనకి కనబడుతుంది. ఆ పదార్థాన్ని కర్బనం అంటారు. మనం చూడండి మన ఇంటి దగ్గర కూడా చెట్లు ఆకులు రాలిపోయిన తర్వాత కొన్ని రోజులకు అవి ఎండిపోయి పొడిలాగా తయారవుతది. లేదా అవన్నీ ఊడ్చి తీసుకెళ్ళి ఒక దగ్గర వేసి అది కూడా ఒక పొడిలాగా తయారవుతది. సో దాన్నే కర్బన పదార్థం అంటారు. దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే పశువుల ఎరువు అనేటోళ్ళం. లేదా మన ఇంట్లో కుళ్ళిపోయిన చెత్త, చెదారం ఏదైతే ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర వేసేటోళ్ళం. అవి కుళ్ళిపోయేది. అది మనకి ఎరువులాగా తయారయ్యేది. రైట్? సో మరి అక్కడ ఏముంటుందంటే 5% లవణాలు ఉంటాయి. 45% గాలి, ఆక్సిజన్ ఉంటది. అండ్ 45% కర్బన పదార్థం, 6% నీరు ఉంటది దాంట్లోనే. మరి చూడండి ముఖ్యంగా ఈ కుళ్ళిపోయిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు దొరకట్లేదు. దొరకట్లేదు కాబట్టి పై మందులు వాడుతున్నారు. ఇవి భూమి లోపల ఉండే మందు. సహజంగా దొరికే మందు. మన భాషలో మందు అనకూడదు. కానీ సహజంగా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సహజంగా ఒక మొక్కకి కావాల్సినవి భూమిలో దొరికేవి. కానీ ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు? దానికి కారణాలనేది చూద్దాం. సో మొక్క ఎదుగుదలకు కావాల్సిన లవణాలు, పోషకాలు ఏంటి అంటే ముఖ్యంగా ఒక 16 రకాల పోషకాలు గావాలి. 16 రకాల పోషకాలు గావాలి. ఈ 16 రకాల పోషకాల్లో ముఖ్యంగా అత్యవసర పోషకాలు ఏంటి అంటే కర్బనం. ఇది భూమి నుంచి వస్తది. కర్బనం ఎక్కడి నుంచి? భూమి నుంచి వస్తది. హైడ్రోజన్ నీరు నుంచి వస్తది. ఆక్సిజన్ గాలి నుంచి వస్తది. ఈ 3 చాలా 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 అవసరం. చాలా అవసరం. ఇవి అత్యవసర పోషకాలు. ఇవి నేచురల్‌గా దొరికేది. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే స్థూల పోషకాలు, ప్రథమ పోషకాలు. ప్రథమ పోషకాలు చూసుకున్నట్టయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. మనం చూడండి ఎన్‌పీకే అంటుంటాం. బ్యాగులు తీసుకొచ్చేస్తా ఉంటారు. బ్యాగులు తీసుకొచ్చి ఏస్తా ఉంటారు. మనం వేసే అడుగు పిండిలు గాని, యూరియాలు గాని ఏస్తుంటారు గదా! కింటాలు ఏస్తుంటాం. దాంట్లో ప్రథమ పోషకాలు ముఖ్యంగా ఉండాల్సినవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. అండ్ తర్వాత ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ద్వితీయ పోషకాలు. అండ్ సూక్ష్మ పోషకాలు చాలా తక్కువగా అవసరం. ఐరన్, జింక్, కాపర్, బోరాన్, మాంగనీస్, క్లోరిన్, మాల్బినం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి కావాలి. పోషకాలు కావాలి. న్యూట్రియంట్స్ కావాలి. సో ఇవన్నీ భూమిలో దొరుకుతున్నాయంటే దొరకట్ల. ఇవన్నీ భూమిలో దొరుకుతున్నాయంటే దొరకట్లేదు. ఇవన్నీ మొక్కకు అవసరం. మొక్కకు కావాల్సింది. మొక్క ఎదుగుదల కోసం గాని, మొక్కకి రోగనిరోధక శక్తి పెరగడం కోసం గాని, రోగాలు తట్టుకునే శక్తి రావడం కోసం గాని, ఇక్కడ ఉన్న చార్ట్‌లో ఉన్నట్టు చూడండి. ఇలాగ ఉంటాయన్నమాట. మాక్రో న్యూట్రియంట్స్, సెకండరీ ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో ఇవి చాలా చాలా అవసరం. రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రైతులకి ఆరోగ్యకరమైన మొక్కల్ని పెంచడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అంటే మంచి పంటను పండించడం సాధ్యం అవుతుందా ఎప్పుడు అంటే ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకంటారు? ఎందుకంటారంటే మొక్క పూర్తిగా అభివృద్ధి చెందడానికి ఆ నేలలో 16 రకాల ఖనిజాలు అవసరం. వీటిలో 6 పోషకాలు పెద్ద సంఖ్యలో అవసరం. 6 పోషకాలు పెద్ద సంఖ్యలో అవసరం. పెద్ద సంఖ్యలో అంటే ఇవే అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి చాలా 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 అవసరం. రైట్? సో మరి ఇవన్నీ దొరకట్లేదు కాబట్టే రైతు ఎప్పుడు కూడా మంచి పంటని పండించలేడు. ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు, నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదైతే పశువులు ఉండేవి మా ఇంట్లో, ఆ పశువుల ఎరువు ఏదైతే ఉందో అవి తీసుకెళ్ళి పంటలో ఏసేటోళ్ళు. అంటే పొలంలో ఏసి దున్నేటోళ్ళు. కావాల్సిన పోషకాలు అందేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఉన్నాయా అంటే లేవు. రైట్? యెస్. మరి పంటకు పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు వ్యాధులు వ్యాపిస్తాయి. చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోగం వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేస్తారు. మందులేస్తారు. తెగుళ్ళొచ్చిన తర్వాత. అవునా కాదా? అంతేగాని ముందుగా వేసుకోవాలన్న ఆలోచన రాదు. చెప్పినా అర్థం గాదు జనాలకి. అర్థమవుతుంది. ఇక్కడేంటంటే ఏదైతే మనకు భూమిలో పోషకాలు తక్కువగా ఉంటాయో, అప్పుడే ఆ మొక్కకి వ్యాధులు, సమస్యలెక్కువొస్తాయి. రోగాలెక్కువొస్తాయి. అర్థమవుతుందా? ఇది బాగా అండర్‌లైన్ జేసుకోండి. పోషకాలు తగ్గినప్పుడే వ్యాధులొస్తాయి, తెగుళ్ళొస్తాయి. పోషకాలు సమపాళ్లలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావు. వచ్చినా తట్టుకునే శక్తి మొక్కకుంటది. అంతెందుకండి మనము మంచి పోషకాహారం తీసుకుంటే మనకు వ్యాధులొస్తాయా?
చెప్పండి. మనం మంచి ఆహారం తీసుకుంటే మనకు వ్యాధులు వస్తాయా, జబ్బులు వస్తాయా, మనం అనారోగ్యం పాలవుతామా, అవుతామా, అవ్వం. అలాగే ఇక్కడ కూడా మొక్క, మనం ఎట్లనో మొక్క కూడా అంతే. మరి మొక్కకు కూడా పోషకాలు అందకపోతే వ్యాధులు వస్తాయి. సింపుల్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? మరి ఈ వ్యాధులు కూడా ఎలా ఉంటాయంటే నేల స్వభావాన్ని బట్టి ఉంటాయి. అన్ని నేలల్లో అన్ని వ్యాధులు రావు. కొన్ని ఏరియాలలో ఎక్కువ తెగుళ్ళు వస్తా ఉంటాయి. కొన్ని భూములలో ఎక్కువ తెగుళ్ళు వస్తా ఉంటాయి. అరే కొన్ని భూములలో చూడండి, చౌడు భూములు ఉంటాయి. అక్కడ పంటే పండదు అసల. మొక్క నాటుకోవటమే కష్టం. ఎండిపోతా ఉంటాయి, చచ్చిపోతా ఉంటాయి. వేరు అనేది నాటుకోదు. మొక్క అనేది ఎదగదు. అలాగే ఇసుక నేలలలో, బురద నేలల్లో, ఎక్కువ ఒండున్న నేలల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మరి నేల స్వభావాన్ని దాన్ని ఏమంటారంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే పిహెచ్ ద్వారా తెలుసుకోవచ్చు. పిహెచ్ అంటే ఇక్కడ చూడండి, ఒక మన భాషలో చెప్పాలంటే ఒక మనిషిలో చూడండి అసిడిక్ ప్రాబ్లం వచ్చిందంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, ఎసిడిక్ ప్రాబ్లం వచ్చిందంటారు. ఎసిడిక్ అంటే ఏంటంటే మన బాడీలో ఎక్కువగా యాసిడ్ అంటే ఆమ్లం పెరిగిపోయింది. అది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మనకి గ్యాస్ట్రిక్ మంట రావడం జరుగుతుంది. సో అలాగే భూమిలో కూడా మనకి పిహెచ్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా భూమిలో మనకి కావాల్సిన పోషకాలు అందవు. కొన్ని పోషకాలు ఉండవు, కొన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మొక్కకి అందాల్సిన పోషకాలు సరిగా అందక, సో ఆ నేలలో కూడా చాలా రకాల అంటే మొక్కలకి చాలా రకాల సమస్యలు వస్తా ఉంటాయి. అర్థమవుతుందా? చాలా రకాల సమస్యలు వస్తా ఉంటాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పిహెచ్ లెవెల్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఎంత ఉంది మన పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. సో పిహెచ్ అంటే ఈ పిహెచ్ అనేది ఎంత ఉండాలంటే 7% ఉండాలి. 7 ఉండాలి. ఇటు చూడండి, ఇటు వెళ్తేనేమో జీరోకి, ఇక్కడ 7 నుంచి తక్కువ 6, 5, 4, 3, 2, 1 ఉంటది. ఇక్కడ చూసుకుంటే 8, 9, 10, 11, 12, 13, 14 లా ఉంటది. సో ఇటు 7 కంటే తక్కువగా ఉంటే అది ఆమ్లం. అర్థమవుతుందా? అది 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షారం, ఆల్కలైన్ అంటారు. రైట్? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఉండాల్సింది ఏంటంటే తటస్థంగా చూడండి, ఇక్కడ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటది 7% అని. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకి? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ భూమిలో పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీ నేల స్వభావము తెలియాలంటే ఎలా తెలుస్తది? తెలుసుకోవచ్చా లేదా? 100% తెలుసుకోవచ్చు. 100% తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చంటే భూసార పరీక్ష అంటారు. భూసార పరీక్ష, సాయిల్ టెస్ట్. ఎప్పుడైతే మీ భూమిని పరీక్ష చేస్తారో అప్పుడు తెలుస్తుంది మీ భూమి ఎటువంటి స్వభావం కలిగి ఉంది. మీ యొక్క నేలలో ఏమేమి ఉన్నాయా లేవా, ఇవి ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో రైతులు ఎవ్వరు కూడా చాలా వరకు 99% ఎవ్వరు సాయిల్ టెస్ట్ చేపియట్లా, భూసార పరీక్షలు చేపియట్లే. అవునా కాదా? మరి చేపినప్పుడు నీ భూమిలో ఏం లోపం ఉందనేది ఎలా తెలుస్తుంది? చెప్పండి, తెలుస్తుందా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ తెలియకపోతే నీ సమస్య తెలుస్తుందా? ఆయన ఎలాంటి స్కానింగ్లు కానీ ఎలాంటి టెస్టులు చేయకుండా నీ వ్యాధిని, ఇప్పుడున్న సమస్యల్ని, ఆరోగ్య సమస్యలు నిర్ధారించగలుగుతాడా? చెప్పండి, తెలుస్తుందా? పోనీ మీరు చెప్పండి. నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే బ్లడ్ తక్కువ ఉందా, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా టెస్టులు అవసరం. ఎస్ ఆర్ నో? మరి అలాగే ఇక్కడ మీ యొక్క భూమిలో మీ యొక్క నేల పరిస్థితి ఎలా ఉంది అని తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇది, ఎడ్యుకేట్ చేయండి. ఫస్ట్ మీరు చేయించండి మీ పొలానికి, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఒక 20-30% ఖర్చు తగ్గిస్తది. 20-30% ఈ భూసార పరీక్ష చేయించడం ద్వారా ఒక 20-30% ఖర్చు తగ్గిద్ది మీకు. 10,000 అయ్యే కాడ 2,000 ఖచ్చితంగా తగ్గుతాయి. 2,000-3,000 ఎందుకో తెలుసా? మీకిది చేయించకపోవడం ద్వారా ఏమవుతుందంటే, మీరు అవసరం లేని పోషకాల్ని కూడా మీరు భూమిలో ఏస్తా ఉంటారు. అవసరం లేనివి కూడా ఏస్తా ఉంటారు. ఎందుకు? అది మీ భూమిలో ఆల్రెడీ ఉండొచ్చు, మీ నేలలో ఉండొచ్చు. కొన్నిసార్లు ఎక్కువగా అవుతది. ఎక్కువైనా కష్టమే.
అప్పుడు ఇది భూసార పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే, అరే మీ దాంట్లో జింక్ తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? కార్బన్ ఉంది, ఎంత తక్కువ ఉంది? అర్థమవుతుందా? పొటాషియం తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? అనేది అక్కడ తెలుస్తది. అప్పుడు వాళ్ళు చెప్తారు ఎన్ని కేజీలు వేయాలి అనేది వాళ్ళు చెప్తారు. 5 కేజీలా, 6 కేజీలా, 10 కేజీలా, 15 కేజీలా. మనం ఇవన్నీ తెలుసుకోకుండా 100 కేజీలు, 150 కేజీలు వేస్తున్నాం. ఇప్పుడు ఖర్చు పెరుగుతుందా? తగ్గుతుందా? ఖర్చు పెరుగుతుందా? తగ్గుతుందా? చెప్పండి. ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, భూసార పరీక్ష చేయించుకుంటే ఖర్చు తగ్గిద్దా? పెరిగిద్దా? రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు చాట్ బాక్స్ లో. భూసార పరీక్ష చేయించుకుంటే ఖర్చు తగ్గుతుందా? పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సి. ఇప్పుడు చూడండి, భూమిని బట్టి, అక్కడ ఉన్న భూమిని బట్టి మనకి ఆ వాటర్ నీళ్ళనేది ఇంకటం, నీళ్ళని పీల్చుకోవడం, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ చూడండి, 30 ఇయర్స్ బ్యాక్, 30 సంవత్సరాల కింద, ఇక్కడ చూడండి, 30 సంవత్సరాల కింద మన భూమి ఈ రకంగా ఉందండి, గుల్లబారి ఉంది. భూమి అనేది ఇలా గుల్లబారి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, నేలలోకి నీరు అనేది ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది చూడండి, ఈ బ్లూ ఉన్నది, ఇక్కడ బ్లూ ఉంది, ఇది నీరు. ఇగో ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది వేరు వ్యవస్థ. అప్పట్లో ఏముండేదంటే 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మనకి నీరు అనేది చాలా పీల్చుకునేది. ఎందుకంటే భూమి గుల్లబారి ఉండి మనకి ఇప్పుడు టైట్ గా అయిపోయింది. అప్పట్లో చాలా లూజ్ గా ఉండేది. సో అప్పుడు ఏమైతే వాటర్ అనేది చాలా బాగా లోపలికి పీల్చుకునేది. వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా వెళ్ళేది. చూడండి, వేలు చూడండి ఎక్కడి వరకు ఉన్నాయో. వాటర్ చూడండి ఎంత డెప్త్‌కి వెళ్ళిపోయినాయో. ఇది 30 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? ఇగో ఇదేమో నీళ్లు ఇంకే దూరం ఈ కలర్. ఇదొచ్చేసేమో వేరు వ్యవస్థ. బ్లూ కలర్ ఏమో గాలి. ఇప్పుడు చూడండి, ఇది ఆక్సిజన్ అనేది చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతుందో. అండ్ రెడ్ అనేది ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఉష్ణోగ్రత చాలా తక్కువ. ఎందుకు? చాలా తక్కువగా వెళ్ళిపోతది. మరి 15 సంవత్సరాల కింద చూసుకున్నట్టు చూడండి. 15 సంవత్సరాల క్రితం ఇది. అప్పుడు చూడండి నీరు అనేది ఇగో ఇక్కడ ఆగిపోయింది. వేరు వ్యవస్థ చూడండి చాలా తక్కువగా అయిపోయింది. మొక్క ఎదుగుదల కూడా లేదు. రైట్, గాలి కూడా చాలా తక్కువగా వెళ్ళిపోయింది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కర్బన శాతం చాలా తక్కువైంది. అంటే ఇదేంటి? కర్బన శాతం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇవన్నీ ఇలా ఉంటది. కర్బన శాతం ఎక్కువగా ఉంటది. ఇక్కడ కర్బన శాతం తగ్గుతూ పోతుంది కాబట్టే మనకి కావాల్సినంత నీరు, కావాల్సినంత గాలి, కావాల్సినంత పోషకాలు అందట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఇంతే. ఇక చూడండి, చాలా దారుణమైన పరిస్థితి. నీరు అనేది పైనే ఉంటాయి. హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లోనే ఉంటాయి వాటర్ అనేది. దానివల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా ఎళ్ళదు. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఎళ్తది. కర్బనం లేకపోవడం వల్ల ఏమవుతదంటే, ఆటోమేటిక్‌గా వేడి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతా ఉంటది. అర్థమవుతుందా? ఇప్పుడు భూమిలో కర్బన శాతం ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మొక్కకు కావాల్సిన నీరు, గాలి, పోషకాలు ఇవన్నీ అందుతూ ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉండాలి అంటే, మనకి భూమిలో కర్బన శాతం గావాలి. కర్బనం ఉండాలి. మరి ఆ కర్బనం యూరియాలో దొరుకుతుందా? డీఏపీలో దొరుకుతుందా? లేదా కలుపు మందులో దొరుకుతుందా? కొట్టే మందుల్లో దొరుకుతుందా? అంటే దాంట్లో దొరకదు. అర్థమవుతుందా? రైట్? సో, దేంట్లో దొరకదు. మరి చూడండి, ఇందాకల చూపించినట్టు పీహెచ్ స్కేల్ అన్నమాట. సో, చూడండి ఇది మీకు అర్థం కావటానికి ఇటు నుంచి ఇటెళ్తే రెడ్ అన్నమాట. ఇక చూడు రెడ్. ఇప్పుడు మీ భూమిలలో కూడా భూమి సాయిల్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఆ వాటర్ టెస్ట్ కూడా చేయొచ్చు. వాటర్ టెస్ట్ చేస్తే మీరు వాడుతున్న వాటర్ అంటే మీరు బోరు కావచ్చు, బావి కావచ్చు, లేదా పంట ఇది మనకి కాలువల నుంచి వచ్చే రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ కావచ్చు. వాటిలో కూడా మనకి పీహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇగో ఇది రైట్. 6.7 నుంచి 7 ఉంటే చూడండి పంట ఎంత బాగుందో. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. సో, ఎసిడిక్ పెరిగే కొద్దీ చూడండి పంట ఎలా నష్టపోతుందో. అర్థమవుతుందా? సో, ముఖ్యంగా ఏంటంటే, సో, వెరీ ఎసిడిక్ అయిపోయినా, వెరీ ఆల్కలైన్ అంటే ఎక్కువగా మనం ఆమ్లం, ఎక్కువ క్షారం ఉన్న అక్కడ కలుపు ఎక్కువ పెరుగుతుంటది. పంట తక్కువ ఉంటది, కలుపు ఎక్కువ పెరుగుతుంటది. అర్థమవుతుందా? మనకుండాల్సింది 6-7% పీహెచ్ లెవెల్స్ ఉండాలి. అది ఎప్పుడు చేయగలుగుతాం అంటే, మనం ఎప్పుడైతే భూసార పరీక్షలు చేస్తామో అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. మరి ఇక్కడ చూడండి, ఆల్కలైన్ సాయిల్స్ అండ్ ఎసిడిక్ సాయిల్స్ అని ఉన్నాయి. ఇక్కడ 8 కంటే ఎక్కువగా ఉంటే ఆల్కలైన్. దాంట్లో ఏముండవంటే ఇగో ఇవి ఉండవండి. ఆల్కలైన్ దాంట్లో ఇవి ఉండవు. ఏంటంటే పొటాష్, కాల్షియం, నైట్రోజన్ అనేది ఉండవు.
వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటా ఉంటది. అర్థమవుతుందా? ఇది చూడండి ఇక్కడ ఫోటోలో చూపించినట్టు. సో ఈ విధంగా ఉంటదన్నమాట. ఎసిడిక్ నేలలు ఉన్నాయి. దాంట్లో ఎన్‌పీకే ఎక్కువగా ఉండదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎసిడిక్ అంటే ఆల్రెడీ ఎసిడిక్ సాయిల్సే. దాంట్లో ఎక్కువ పంట పండదు. అయినా దాంట్లో మనం చూడండి ఎక్కువగా మనము చూడండి అక్కడ ఎన్‌పీకేలు ఏస్తా ఉంటారు. ఎందుకు ఎన్‌పీకే కేజీలు, క్వింటాల్ ఎందుకేస్తున్నారు అంటే ఎసిడిక్ నేలలు అయిపోయినాయి. అవన్నీ కూడా యాసిడ్స్ పెరిగిపోయినాయి భూమిలో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎసిడిక్ నేలల్లో ఎన్‌పీకే ఉండదు. చాలా తక్కువ కూడా. అందుకనే చూడండి చాలా మంది సో నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ అని చెప్పేసి ఏస్తా ఉంటారు. ఎందుకంటే మన భూములలో అది లేనే లేదు. ఇవి ఎక్కువేయడం వల్ల ఏమవుతుందంటే రూట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. రూట్సు మాడిపోతా ఉంటాయి. నల్లగా మాడిపోతా ఉంటాయి. రూట్స్ అనేవి. ఇష్యూస్ వస్తా ఉంటాయి. తెగుళ్ళు పెరుగుతా ఉంటాయి. వేరుకుళ్ళుడొస్తా ఉంటది. అర్థమవుతుందా? ఈ రావడానికి కారణాలు ఇవే. ఎసిడిక్ నేలలు ఇప్పుడున్న ఎక్కువగా ఎసిడిక్ సాయిల్సే ఉన్నాయన్నమాట. మరి దీన్ని మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అనేసంటే, ఇక్కడ ఏదైతే ఆల్కలైన్ సాయిల్స్ ఉన్నాయో అదెప్పుడు తెలుస్తుంది? మీరు భూసార పరీక్షలు చేయించుకుంటే తెలుస్తది. గుర్తుపెట్టుకోండి. భూసార పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తది. అప్పుడు ఒకవేళ మీరు చేయించిన తర్వాత మీది ఆల్కలైన్ సాయిల్ అనుకోండి. దాంట్లో గ్రాన్యుల్స్ ఒక 5 కేజీలు, నానోటెక్ ఒక 500 గ్రాములు, అగ్రి 82 ఒక 180 ఎంఎల్ ఏసుకోవాలా. దాంతో పాటు పశువుల ఎరువు ఒక 100 కేజీలేయాలి. కానీ ఉందా మన దగ్గర పశువుల ఎరువు? ఉందా? లేదు. ఖచ్చితంగా అది వాడాలి. కానీ మన దగ్గర లేనే లేదు. ఒక ఎకరానికి. సో, అందుకనే మనం ఏం చేస్తుంటే, ఈ 5 కేజీలు కాస్త 7 కేజీల దాకా 7-8 కేజీలు మనం వేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో, ఇది ఆల్కలైన్. అదే ఎసిడిక్ అనుకోండి. సో, యాసిడ్ లెవెల్స్ ఇప్పుడున్న నేలలో ఎక్కువగా ఎసిడిక్ నేచరే ఉంటది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్కువగా యాసిడ్ ఎక్కువనే ఉంటాయి. వాళ్ళేంటంటే, ఇక్కడ మేజర్‌గా ముందుగానే మనకు గూడా చూడండి పశువుల ఎరువు ఎప్పుడు ఏసేటోళ్ళంటే ఒక 2 నెలలు, 3 నెలలు ముందే ఏసేటోళ్ళు. అలాగే ఇక్కడ గూడా చూడండి ఈ ఎసిడిక్ సాయిల్‌లో గూడా మీరు ముందుగానే వేసుకోవాల్సుంటది. నానోటెక్, ప్రోటెక్ ముఖ్యంగా ఈ 2. నానోటెక్, ప్రోటెక్ దాంతో పాటు 82. 82 అనేది యాక్టివేటర్ అన్నమాట. సో, ఇదెంతేసుకోవాలంటే ప్రోటెక్ అనేది 500 గ్రాములు, నానోటెక్ అనేది 500 గ్రాములు, 82 150 ఎంఎల్ వేసుకోవాలా. బిఫోర్ ఒక 2 నెలలు, 3 నెలలు ముందే వేసుకుంటే ఏమవుతదంటే, అది మొక్క నాటడానికి ముందే ఒక 2 నెలల ముందు ఏసుకోవడం ద్వారా ఈలోపు ఆ సాయిల్‌లో పోషక విలువలు పెరిగిపోయి యాసిడ్ అనేది తగ్గిపోతది. యాసిడ్ అనేది తగ్గిపోదు. భూమిలో ఉన్న యాసిడిక్ అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది చాలా ఉంటది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మిస్ అయిన నెక్స్ట్ కార్‌కి ముందుగానే ఏసుకోండి. మీకు మంచి ఫలితాలనేవి వస్తాయి. మరి ఇక్కడ చూడండి, మన రైతుల్లో చాలా మంది సూక్ష్మ పోషకాలపై అవగాహన లేక, సూక్ష్మ పోషకాలపై ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఇక్కడ ఉన్న బోరాన్, గంధకం, మాంగనీస్, జింకు, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, మాల్బినం, పొటాషియం, నత్రజని ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవి పోషకాల లోపం తెలియక వాళ్ళేం జేస్తారంటే 100 మందిలో 90 మంది పై మందు కొడతా ఉంటారు. పై మందు తెగుళ్ళ మందు కొడతా ఉంటారు. ఇదేందంటే అరే పచ్చగయిపోయింది, లేదా మాడిపోయింది, లేపోతే ముడతొచ్చిందని జెప్పేసి ఇదేదో తెగుళ్ళు అని జెప్పేసి తెగుళ్ళ మందులు కొడతా ఉంటారు. అంటే ఇక్కడ పోషకాల లోపం వల్ల కూడా మొక్క యొక్క పరిస్థితి మనం అర్థం జేసుకోవచ్చు. కానీ అది చాలా మందికి అర్థం గాదు. సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఇవన్నీ లోపం వస్తాయి. ఇక్కడ మీరు జూమ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆకులు ఇలా అవ్వడానికి, కొన్ని ఎండిపోయినట్టు అవ్వడానికి, కొన్ని పసుపు కలర్‌లో మారడానికి, కొన్ని ఎర్రెర్రగా అవ్వడానికి కారణం ఏంటంటే, సో, ఇవి న్యూట్రిషన్ లోపం. భూమిలో పోషకాలు తక్కువవ్వడం వల్ల. ఇది తెలియక ఏం చేస్తారంటే, తెగుళ్ళొచ్చినాయని జెప్పేసి పైనుంచి మందులు కొడతా ఉంటారు. అది రిజల్ట్ రాదు. అవునా గాదా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కొడతా ఉంటారు. ముఖ్యంగా పత్తి, మిర్చికైతే బీభత్సంగా కొడుతుంటారు. పోషక లోపం పెట్టుకొని పైనుంచి మందులు కొడతా ఉంటారు. సో, ఇది అవగాహన లేకుండా చేయడం ద్వారా జరిగేదనమాట. సో, వివిధ పంటల్లో పోషకాల లోపం అన్నమాట. చూడండి వరిలో పోషక లోపమైన పసుపు కలర్‌లోకి మారుతది. వేరుశనగ గావచ్చు, చెరకు గావచ్చు, టమాటా గావచ్చు, మామిడి గావచ్చు, అరటి గావచ్చు, ఇలా పసుపు పసుపు కలర్‌లో మారుతున్నాయంటే పోషకాలు తక్కువైనట్టే. అలాగే పోషక లోపం ఇక్కడ చూడండి వరిలో గూడా సో, పైన కొసలు తెల్ల తెల్లగా మారుతా ఉంటాయి. సో, అలాగే వేరుశనగ గావచ్చు, మామిడి గావచ్చు, ఈ రకంగా యెల్లోయిష్‌గా వస్తా ఉంటది. అండ్ అలాగే పొటాష్ లోపం. ఇది చూసుకున్నట్టయితే మాంగనీస్ లోపం.
ఇది తీసుకుంటే ఇనుము ఐరన్ లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇది మ్యాంగనీస్ లోపం వల్ల వస్తుంది, ఇది పొటాష్ లోపం వల్ల. చూడండి అక్కడక్కడ చూడండి మనకి టమాటాలో ఆకులు కొసలు నల్లగా ఎండిపోతా ఉంటాయి. చెరుకు కావచ్చు, వేరుశనగ కూడా చూడండి చివరిలో ఇలా పసుపు కలర్ లోకి వస్తుంది. వరిలో కూడా ఈ కొసలు మాత్రం ఇలా అవుతా ఉంటాయి. ఇవేంటంటే పొటాష్ లోపం ఉంది. అందుకే చూడండి అప్పుడు తీసుకొచ్చి మనం అడుగు పిండి వేస్తా ఉంటారు కొంతమంది, రైట్. సో ఈ రకంగా అండ్ అలా మెగ్నీషియం లోపం వల్ల సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మీకు జస్ట్ ఐడెంటిఫై కోసం. అండ్ అలాగే జింక్ లోపం ముఖ్యంగా ఎక్కువగా పంటల్లో వచ్చేది అంటే జింక్ లోపం. సో జింక్ లోపం వల్ల చూడండి ఎక్కువగా కొసలు చూడండి ఇది ఎక్కువగా మనకి ఈనిన తర్వాత ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి జింక్ లోపం వల్ల. అందుకనే జింక్ లోపం రాకుండా స్టార్టింగ్ లోనే జింక్ నేస్తా ఉంటారు, రైట్. టమాటా కూడా అలా ఎండిపోతా ఉంటది. ఈ రకంగా మనకి కొన్ని కొన్ని రకాల సమస్యలు. అలాగే కాల్షియం లోపం వల్ల చూడండి, కాల్షియం లోపం వల్ల వేరుశెనగ మీరు అంటారు బుడ్డలు అంటారు కదా. సో వేరుశెనగలల్లో పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిలలో చూడండి ఇలా గింజలు లోపల కుళ్ళిపోయినట్టు ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఏమంటారు గింజ అనేది తాలుగా ఉంటది. అలాగే టమాటా చూడండి కొమ్మలు ఇరిగిపోయినట్టు వంగిపోయినట్టు ఉంటాయి. మామిడి కూడా చూడండి ఇక్కడ పూత రాలిపోయి కొమ్మలు ఎండిపోయినట్టు ఉంటది. ఇక్కడ అసలు నీకు పూత నిలబడదు కంప్లీట్ గా. కాయ కూడా నల్లగా మాడిపోతా ఉంటది. సో ఇవన్నీ కాల్షియం లోపం. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యాప్షన్ ఇచ్చారు, మన భూమి మన భవిష్యత్ అని. నిజమే కదా, మన భూమి మన భవిష్యత్తు. భూమిని మంచిగా చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, రేపటి తరాల భవిష్యత్తు అనేది బాగుంటది. అండ్ అలాగే చూసుకుంటే నత్రజని లోపం, సో దాని వల్ల వచ్చే సమస్యలు. మరి ఇవన్నీ లోపాలు ఉన్నాయి. మరి ఇవన్నీ వీటన్నిటి నుంచి మొక్కని కాపాడుకోవడం అంత ఈజీ అంటే చాలా చాలా కష్టం. సో మొక్కను కాపాడడానికి మనం చేసే పని ఏంటంటే కలుపులు నివారిస్తుంటారు, అంటే హెర్బిసైడ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఒకప్పుడు కలుపు తీసేటోళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది తీస్తున్నారు, కానీ ఇప్పుడు కలుపు మంది ఎక్కువ వాడుతున్నారు. రెండోది కలుపుని ఎలా నివారించేవారు అంటే ఇంతకుముందు ఓన్లీ కలుపుని ఏమంటే పీకేటోళ్ళు తీసి అవతల పడేసేటోళ్ళు, కానీ ఇప్పుడు కలుపు మందు కొడుతున్నారు. దానివల్ల పంట కూడా నష్టం జరుగుతుంది. మరి ఎందుకు కలుపు తీసేయాలంటే కలుపు మొక్క పెరిగితే ఇక్కడ ఈ మొక్క వరి కావచ్చు మిగతా మొక్కలు పెరగవు. ఎందుకంటే భూమిలో వేసిన పోషకాలు మొత్తం కలిపే తీసుకుంటది. దానివల్ల ఈ మొక్కకు అందాల్సిన పోషకాలు అందవు. కలుపు పెరిగినంత అంటారు, చెడు పెరిగినంత మంచి పెరగదు అంటారు. అలాగే కలుపు పెరిగినంత స్పీడ్ గా మన మొక్క అనేది పెరగదు, పంట పెరగదు. అండ్ ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ శిలీంధ్రాలు ఉంటాయి. వీటికి ఫంగిసైడ్స్ వాడుతుంటారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మొక్కను కాపాడుకోవడం కోసం. మూడోది పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు. అర్థమవుతుంది, ఒకప్పుడు ఈ మందులు ఎవరు కొట్టేటోళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అలాగే వాటర్, సో వాటర్ కూడా చాలా అవసరం. వీటితోటి మనం మొక్కల్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. మరి దీనికి ఇవన్నీ మనము కెమికల్స్. సో దీనివల్ల జరిగే నష్టాలు చూద్దాం. మరి దీనివల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది. రైతు పరిస్థితి ఇదే. అన్ని మందులు తీసుకొస్తాడు, చెప్పిన మందల్లో తీసుకొచ్చి కొడతాడు, చెప్పిన మందల్లో తీసుకొచ్చేస్తారు. చివరికి పంట అనేది పెరగక మంచిగా రాక అరే అప్పుల పాలైపోయి ఏం చేయలేని స్థితిలో రైతు ఉంటాడు. పెట్టుబడి పెడతానే ఉంటారు, చేస్తూనే ఉంటారు, అయినా పంట అనేది చూడండి చేతికి వచ్చిన తర్వాత ఈ రకంగా మారిపోతా ఉంటది. పంట చేతికి వచ్చే దశలో ఈ రకంగా వ్యాధులు తెగుళ్ళు వస్తా ఉంటాయి. చిన్నప్పుడు పిల్లలకి తల్లి పాలు ఇస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదే డబ్బా పాలు పడితే పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ ఉండదు. పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి అందాల్సిన పోషకాలు అందక చాలా వీక్ అయిపోతా ఉంటుంది. అలాగే ఇక్కడ మొక్క కూడా అంతే. అది మొక్క దశలో ఉన్నప్పుడే దానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఇచ్చినప్పుడే అది పెద్ద అయిన తర్వాత దేన్నైనా తట్టుకొని నిలబడుతుంది. అదే మీరు ఇవ్వలేదనుకోండి అది పంట ఈనిన తర్వాత అంటే వరి అనేది కానీ మిగతాది ఏదైనా పూత వచ్చిన తర్వాత కాదొచ్చిన తర్వాత ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. చివరికి రైతు మీద భారం పడతా ఉంటాయి, అదనంగా ఎక్స్పెన్సెస్ వస్తాయి. వేసుకుంటేనే చూడండి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఏమో రైతుకు వచ్చే సంపాదన ఏమో ఇది, ఇదేమో ఖర్చు ఏమో ఇది. ఇప్పుడు ఎలా అవుతుంది చెప్పండి? 10,000 ఖర్చు అయితే 1,000 రూపాయలు లాభం ఉంటే ఎట్లా? లాభం కాదు 1,000 రూపాయలు ఆదాయం వస్తే ఎట్లా? మరి చివరికి రైతు పరిస్థితి ఇది అవుతుంది. ఎంతమంది రైతులు సూసైడ్ చేసుకోవాలి? దీనికి కారణం ఎవరు ఏంటి? సో ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే 100 రూపాయల బుడ్డి 100 రూపాయల బుడ్డి చిన్న తయారు చేస్తాడు, ఒక చిన్నది బాటిల్ 100 రూపాయలు తయారు చేసి 1000 రూపాయలకు అమ్ముతాడు బయట మార్కెట్లో. ఎన్ని వేల కంపెనీలు ఉన్నాయి చెప్పండి.
ఎన్ని వేల కంపెనీలు ఉన్నాయి బయట మార్కెట్లో. రైతే రైతుకు మంచి భూమి, సింపుల్ గా చెప్పాలంటే రైతు రాజు అవ్వాలి అంటే భూమి మంచి కావాలి. ఇందాక చెప్పండి, మన భూమి మన భవిష్యత్ అంటే రైతు యొక్క భూమే రైతు యొక్క భవిష్యత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి కెమికల్ ఎరువులలో జరిగే నష్టాలు, వరి నాటు వేసిన తర్వాత నెల రోజులైన పచ్చగా అవ్వకపోవడం. కొంతమంది చూడండి, వరి త్వరగా కుదరకపోవడం, అంటే నాటు కుదరదు. అండ్ అలాగే మొక్క అధిక ఒత్తిడి గురి అవుతా ఉంటది. రోగ నిరోధక శక్తి లోపిస్తుంది, ముడుచుకుపోతుంటది, ఆకులు ముడుచుకుపోతా ఉంటాయి, పిలకలు సరిగా ఉండవు, పూత కాత సరిగా రాదు, ఎర్రబడిపోతా ఉంటది, ఎండిపోతా ఉంటది, తాళ అనేది ఎక్కువ వస్తుంటది, దిగుబడి తగ్గుతుంటది, అనేక రకాల తెగుళ్ళు సమస్యలు వస్తా ఉంటాయి. ఈ రసాయనాల వాడటం వల్ల 20 నుండి 30% వరకు మొక్కలోనే ఉండిపోవడం జరుగుతుంది. మన పంట ఏదైతే ఆ పంటలోనే ఉంటది, ఆ వరిలోనే ఉంటది, ఆ బియ్యంలోనే ఉంటది, ఆ కూరగాయల్లోనే ఉంటది, ఆ 20 నుంచి 30% వరకు. మరి ఇవన్నీ కూడా కెమికల్స్, రసాయనిక ఎరువులు వాడటం వల్ల జరిగే నష్టాలు. మరి ఇవన్నీ తెలిసినా ఏంటంటే, అరే పెట్టిన పెట్టుబడికి దిగుబడి రావాలి కాబట్టి, అరే రసాయనిక ఎరువుల వల్లనే దిగుబడి వస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప, అరే భూమిలో బలం లేనప్పుడు నువ్వు ఎన్ని మందులు ఇస్తే ఏంటి? భూమిలో బలం లేనప్పుడు ఎన్ని మందులు ఇస్తే ఏంటి? అది అర్థం కావాలి. చూడండి, ఎరువుల వినియోగంతో క్షీణిస్తున్న భూసారం. నేను చెప్పేది కాదు ఇది, ఇక్కడ పేపర్ స్టేట్మెంట్స్ ఇవి. సైంటిస్టులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అర్థమవుతుంది. ఎరువులు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే భూసారం తగ్గిపోతుంది, తగ్గిపోయింది ఎప్పుడో, ఇంకా ఉన్నది కూడా కాస్త అంతో ఇంతో ఉండుంటది. గ్యాప్ వస్తుంది కదా, ఈ 3 నెలలు 4 నెలలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా తయారవుతుంది, మళ్ళా ఎరువులు వేయగానే మళ్ళీ ఆ భూసారం దెబ్బతింటుంది. చూడండి, రసాయన వ్యవసాయాలు రైతులను రక్షించలేవు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, చదవటం కుదరదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. దారి తప్పిన వ్యవసాయ విధానాలపై సుభాష్ పాలేకర్ గారి విశ్లేషణ. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ రైతుల గ్రామీణ వినియోగదారులు దోపిడీ చేయడం, ప్రపంచీకరణ లక్ష్యాలు, దోపిడీ, నిలువు దోపిడీ. దోపిడీ అని ఎందుకు పెడుతున్నారంటే, రైతు నిజంగా భూమి మంచిగా అయితే రైతు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ, ఫర్టిలైజర్ షాపులు ఇవన్నీ ఎట్లా నడుస్తాయి? ఇవన్నీ నడవాలంటే భూమి మంచిగా ఉండదు. భూమి మంచిగుంటే ఇవన్నీ నడవు. అందుకనే భూమిని నష్టపరిచే తప్ప భూమిని మంచి చేసే లేనే లేవు. రైట్? సో దీనివల్ల మనకొచ్చే సమస్యలు ఎక్కువగా హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. అర్థమవుతుందా? ప్రెగ్నెంట్స్ మదర్స్ అండ్ చిన్నపిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతా ఉంటాయి, డిజీజెస్ ఎక్కువైపోతా ఉంటాయి. అర్థమవుతుందా? భూసారం అనేది తగ్గిపోతా ఉంటది, వాటర్ అనేది సాయిల్ దెబ్బతింటా ఉంటుంది, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఇన్ని రకాల సమస్యలు వస్తా ఉంటాయి. అర్థమవుతుందా? మరి దాంతో పాటుగా మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఫర్టిలైజర్స్ ద్వారా సాయిల్ దెబ్బతింటది, వాటర్ దెబ్బతింటది, చుట్టూ ఉన్న వాతావరణం దెబ్బతింటది, ఫుడ్ క్వాలిటీ తగ్గుతుంది, మనుషుల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది, అండ్ పంట యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఫర్టిలైజర్స్ ద్వారా, మనం ఏదైతే అడుగు పిండిలు, యూరియాలు వేస్తున్నామో దాని ద్వారా జరిగే నష్టాలు. అది పురుగుల మందులైనా, కలుపు మందులైనా, అడుగు మందులైనా ఏదైనా నష్టమే తప్ప లాభం అయితే లేనే లేదు. మరి చూడండి, ఇక్కడ నేను చెప్పేది కాదు, కొన్ని టీవీలలో వచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నదాత ఇవన్నీ వస్తా ఉంటాయి కదా, దాని ద్వారా హెచ్ఎం టీవీలో వచ్చిందనమాట. రసాయనిక ఎరువులు సాగు భూమిని నిర్జీవం చేస్తాయి. స్టేట్మెంట్స్ చూడండి, నేలలో పోషకాలన్నిటిని మాయం చేస్తాయి, పంటలకి తెగుళ్ళు సోకుతాయి. మరి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించి. అర్థమవుతుందా? రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. దేనివల్ల? రసాయనిక ఎరువుల వల్ల. అండ్ రసాయనిక ఎరువుల సాగు భూమిని నిర్జీవం చేస్తాయి. జీవం అనేది ఉండదు దాంట్లో, ఒక రకమైన శిథిలంగానే మారిపోతా ఉంటది. నేల పోషకాలన్నిటిని మాయం చేస్తాయి. ఇవే ఇప్పుడు మనం వేస్తున్న ఈ కట్టలు. వీటిని వాడండి, కానీ మితంగా వాడండి. మితంగా వాడండి. మనకి 1963 ఆ 58లో 5 kgs 5 to 10 kgs వాడాలట. 10 kgs మాక్సిమం ఎకరాకి వాడమని అప్పట్లో సైంటిస్టులు చెప్పింది. కానీ ఇప్పుడు అది ఎన్ని రెట్లు పెరిగిందంటే 10 రెట్లు పెరిగింది. 10 కాస్త 20 అయింది, 20 కాస్త 30 అయింది, 30 కాస్త 50 అయింది, 50 కాస్త 100 అయింది. ఎందుకు? అరే 5కి 10 కేజీలు ఇస్తే 2 బస్తాలు ఎక్కువ పడింది కాబట్టి ఇంకో 10 కేజీలు వేద్దాం, ఇంకో 10 కేజీలు వేద్దాం.
అప్పట్లో ఎకరానికి 20 బస్తాలు పండినా రైతుకు అప్పు లేదు. కానీ ఇప్పుడు ఎకరానికి 40-45 బస్తాలు పండిన రైతుకు అప్పు ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే ఇప్పుడు వేస్తున్న ఈ మందుల ద్వారా భూసారం దెబ్బతినిపోయి తర్వాత తెగుళ్ళ కోసమే డబ్బులు స్ప్రేయింగ్‌లని అయ్యని ఇయ్యని పెట్టడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులపై రాజధానిలో ఒక సదస్సు జరిగింది జై కిసాన్ అని చెప్పేసి. ఆ ప్రోగ్రామ్‌లో హాజరైన సైంటిస్టులు, వ్యవసాయ అధికారులు, రైతులు వాళ్ళు చాలా డిస్కషన్ చేసి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నారంటే కంపెనీలు, ఎరువుల కంపెనీలు కూడా చెప్పే మాటలేంటంటే, రైతు సోదరులారా మీరు సేంద్రియ ఎరువులు వాడాలని చెప్తున్నారు. సేంద్రియ ఎరువుల్ని వాడాలి అని చెప్తున్నారు. నేను చెప్పేది కాదు. ఎరువుల కంపెనీలే చెప్తుంది. అర్థమవుతుందా? సేంద్రియ ఎరువుల్ని వాడాల. పొడమి తల్లి సేంద్రియ కర్బనాలు అందించాల కంపెనీలు. ఎందుకంటే కర్బనం అనేది లేకపోతే అంటే సింపుల్‌గా నేను చెప్తున్నా. నీకు ఆక్సిజన్ పీల్చుకోనేంత నీకు లేనప్పుడు నీకు ఏ మందులు ఇస్తే ఏం లాభం? సేంద్రియ పదార్థం కర్బనం అనేది లేకపోతే మీరెన్ని రకాల మందులు వేసినా వృధానే. సో, కాబట్టి ఎరువుల కంపెనీలే చెప్తున్నాయి. సేంద్రియ ఎరువులు వాడండి. రసాయనిక ఎరువులు మితంగా వాడండి. ఎందుకంటే రేపు ఈ రైతు కూడా లేకపోతే ఆ కంపెనీలు నడవటానికి ఉండవు కాబట్టి వాళ్ళు రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? పండించే రైతు లేకపోతే కంపెనీలు ఎట్లుంటాయి? ఉండవు కదా! అందుకోసమనే వాళ్ళకి కూడా భయం అనేది ఏర్పడి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో, రసాయనిక ఎరువులు మితంగా వాడండి. సేంద్రియ ఎరువులు వాడండి అని చెప్పేసి. సో, ఇది గూడా ఫోటో తీసుకోండి. మనకి ఏ న్యూట్రియంట్స్ లోపం జరిగితే, ఏ పోషకం తగ్గితే మొక్క ఎలా అవుతుందనేది ఈ యొక్క ఫోటోలో ఉంది. ఇది ఫోటో తీసుకోండి. సో, మీకొక అవగాహన కోసం ఉపయోగపడుతది. రైట్? యెస్. మరి భూసారాన్ని కాపాడాలంటే ఏం మార్గం అంటే సేంద్రియ సేద్యమే మార్గం. భూసారాన్ని కాపాడాలన్నా, భూసారం పెంచాలన్నా సేంద్రియ సేద్యమే మార్గం. సేంద్రియ ఎరువుల వాడకంతో రైతుకు లాభం. సేంద్రియ ఎరువుల వాడకంతో రైతుకి లాభం. మరి పశువుల ఎరువులో ఎన్నో పోషకాలు. సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్న చైనా. చాలా మంది చైనా గురించి అది తింటరు, ఇది తింటరు, అట్లుంటరు, ఇట్లుంటరు అంటారు. అది వాళ్ళు సేంద్రియ వ్యవసాయంలో ముందున్నరాళ్ళు. సేంద్రియ వ్యవసాయంలో ముందున్నారు. మేము వియత్నాం వెళ్ళినాం. అండ్ అలాగే థాయిలాండ్ వెళ్ళినాం. బ్యాంకాక్ అక్కడెళ్ళినప్పుడు గూడా అక్కడ గూడా పశువులు కనపడతాయి. అక్కడ గూడా పంటలు చాలా చాలా బాగున్నాయి. మనలాగా లేవు. చూడండి. మరి పశువుల ఎరువులో ఎన్నో పోషకాలు. సేంద్రియ ఎరువులతోని నేల సారవంతం అవుతుంది. భూసారాన్ని కాపాడాలంటే సేంద్రియ సేద్యమే మార్గం. రైతుకు లాభం ఎక్కడుందంటే సేంద్రియ ఎరువులోనే ఉంది. మరి ఇప్పుడు పశువుల ఎరువు దొరుకుతుందా అంటే దొరకట్ల. దొరికే ఛాన్స్ లేవు. ఎందుకంటే ఒకప్పుడు కోట్లల్లో ఉండే. మన ఇంట్లోనే పదుల సంఖ్యలో ఉండే. కానీ ఇప్పుడు ఊర్లలో పదుల సంఖ్యలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో చాలా మంది కూడా చాలా రకాల సో, ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని కొన్ని ఎరువులను తయారు చేసుకొని వాళ్ళని వాడుతా ఉంటారు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, జీవన ఎరువులంటే చూడండి చాలా మంది రసాయన ఎరువుల బాట పట్టి జీవన ఎరువులు వాడటం వలన ఎరువుల వాడకం తగ్గుతుంది. ధర తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. అర్థమవుతుందా? భూమిలో కర్బనం పెరుగుతుంది. సూక్ష్మజీవులు, హార్మోన్స్, విటమిన్‌లు, ఆక్సిన్స్ ఇవన్నీ మొక్కకి అందుతాయన్నమాట. ఈ యొక్క జీవన ఎరువులు వాడటం ద్వారా. ఇక్కడ నేను చెప్పింది చూడండి. ఎరువుల వాడకంలో మెళకువలని చెప్పేసి ఇక్కడ బి. నరసింహ గారని బీఎస్సీ అగ్రికల్చర్ వ్యవసాయ సంయుక్త సంచాలకులు నల్గొండ. వాళ్ళు చెప్పారు చూడండి. ఇక్కడ సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనాలు. అరే మీరు ఎన్నని చెప్తారు సార్ రాసి చెప్తారంట. ఇది రాసింది కాదు. ఇది పేపర్ స్టేట్‌మెంట్. భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారుతుంది. నీటిని పోషక పదార్థాల నిలువని పెంచుతుంది. సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు రావు. క్షార చౌడు సమస్యలు నివారించొచ్చు. పంట నాణ్యత పెరుగుతుంది. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అర్థమవుతుందా? మరిక్కడ సో, వ్యవసాయ అగ్రికల్చర్ వాళ్ళే సైంటిస్ట్‌లే చెప్తున్నారు. సో, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడమని చెప్పేసి. మరి ఇప్పుడు చెప్పండి మరి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఇందాక చెప్పినట్టు మనకి వ్యవసాయం చేయడానికి సేంద్రియ ఎరువులు కావాలి, పశువులు కావాలి. మరి ఆ పశువులు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. మరి ఆ పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి ఆల్టర్‌నేట్‌గా మన వెస్టేజ్ కంపెనీ సేంద్రియ ఉత్పత్తులు తీసుకొచ్చింది. మన వెస్టేజ్ కంపెనీ సేంద్రియ ఉత్పత్తులు తీసుకొచ్చింది. మరి ఆ సేంద్రియ ఉత్పత్తులు ఇవే. సో, వ్యవసాయ రంగంలో వెస్టేజ్ సేంద్రియ ఉత్పత్తులు ఇవన్నీ గూడా ఇవి ఏవి గూడా పెస్టిసైడ్స్ గాదు, ఫర్టిలైజర్స్ కావు. రసాయనిక ఎరువులు
కానే కావు. ఇవన్నీ బయోస్టిమ్యులెంట్స్ అంటారు. బయోస్టిమ్యులెంట్స్ అంటే పశువుల ఎరువు బయోస్టిమ్యులెంట్. పశువుల ఎరువు బయోస్టిమ్యులెంట్. అలాగే ఇవి కూడా బయోస్టిమ్యులెంట్స్ అన్నమాట. అంటే ప్రకృతి నుంచి సేకరించి ప్రకృతి నుంచి తయారు చేసినవే. మరి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి? లాభం ఏంటి అంటే ఇక్కడ చూడండి 2014, 2018 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి చెందింది. సో ముందు ముందు కూడా జరుగుతుంటది. అలాగే 2025 నాటికి రైతుల యొక్క ఆదాయం 100% డబుల్ అవుతుందా? సాధ్యమా? అసాధ్యమా? అంటే యెస్, 100% సాధ్యం. ఎందుకంటే సో 2018 నుంచి ఇక్కడ నాకు తెలిసినంత అగ్రికల్చర్ బూమ్ స్టార్ట్ అయింది వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. మరి 2025 నాటికి రైతు యొక్క లాభం పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే రెగ్యులర్ గా వాడే రైతులకు ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది. నేను ఒకటి చెప్పగలుగుతా, రైతుల యొక్క ఆదాయం 100% రెట్టింపు అవ్వాలంటే కేవలం వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ మాత్రమే సాధ్యం. ఇక వేరే ఏ వాటితో కూడా సాధ్యం కాదు. వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తో మాత్రమే సాధ్యమవుతుంది. వేరే దాంతో కాదు. మరి సేంద్రియ ఎరువులు సహజ వనమూలికలతో ఆధునిక బయోటెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది. సహజంగా ప్రకృతి నుంచి. మరి రసాయనిక ఎరువులు కెమికల్ అంటే ఏంటంటే క్రిమి సంహారక మందులు, మందు కట్టలు, అడుగు పిండులు, యూరియాలు ఉన్నాయి. ఇవి కెమికల్స్ నుంచి తయారు చేసి. మరి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే సేంద్రియ ఎరువులు, బయోస్టిమ్యులెంట్స్ అంటారు. బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసిన మన ప్రొడక్ట్స్ అన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రైతులకి సేంద్రియ ఎరువు గురించి నేరుగా చెప్పడం వల్ల రైతు ఖర్చు పెరుగుతుంది అనుకుంటారు. చాలా మంది చూడండి. సో ఇక్కడ కొంతమంది రైతులు ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళే వాడతారు కానీ వేరే వాళ్ళకి చెప్పరు. అర్థమవుతుంది. వేరే వాళ్ళకి చెప్పరు. కొంతమంది సేంద్రియ ప్రొడక్ట్ వాడుతుంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు. కానీ అవతలోళ్ళకి చెప్పరు. ఎందుకంటే వినరు రైతులు. ఓహ్! ఇది ఖర్చుతో కూడుకుంది, రిస్క్‌తో కూడుకుంది. అరే! ఇలా మందు కట్ట తీసుకొని అట్టేస్తే అయిపోద్ది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ రైతుకు అవగాహన ఉండకపోవడం వల్లనే వాళ్ళు ఆలోచిస్తున్నారు గానీ, మనం చేయాల్సింది ఏందంటే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చే లాభాల గురించి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాల గురించి మనం క్లియర్‌గా అర్థమయ్యేలాగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. అప్పుడు ఖర్చు చాలా తగ్గుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించండి. మరి మనకి గౌతమ్ బాలి గారు రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని మనకి రూపొందించి మన చేతికి అందించారు. ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. కొన్ని వేల ఎకరాలకి, ఇప్పుడు నేనే ఉన్నా, కొన్ని వేల ఎకరాలకి ఇచ్చినాం. అర్థమవుతుందా? సో అటువంటి గొప్ప అవకాశం అనేది మనకొచ్చింది. మరి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా లాభాలు ఏంటి అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. సహజంగా గాలి, నీరు, భూమి, సూర్యరశ్మి ద్వారా ఎదగడానికి సహాయపడుతుంది. పైనుంచి ఈ మందులు వేయాల్సిన అవసరం లేదు. పంటకి రోగనిరోధక శక్తి పెంచుతుంది. అండ్ తెగులు సమస్య నుండి కాపాడుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడే శక్తిని మొక్కకిస్తది. అండ్ ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. అండ్ రసాయనిక వాడకుండా భూమి సారం కోల్పోకుండా కాపాడుకోవచ్చు వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా. అర్థమవుతుందా? మరి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి వాడొచ్చో వాడకూడదా అంటే యెస్, 100% వాడొచ్చు. మరి ఇక్కడ వ్యవసాయ రంగంలో వెస్టేజ్ సేంద్రియ ఉత్పత్తుల్లో చూసుకున్నట్టయితే పరిస్థితులు అనుకూలిస్తే రైతే రాజు. పరిస్థితులు అనుకూలిస్తే రైతే రాజు. అన్ని పరిస్థితులు అనుకూలించాలి. విత్తనం మంచిగున్న, భూమి మంచిగున్న, పరిస్థితులు అనుకూలించకపోతే రైతు ఎప్పుడు కూడా అప్పుల పాలవుతానే ఉంటాడు. మరి ఇక్కడ రైతును రాజును చేయడానికి పరిస్థితులను అనుకూలిస్తే సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. అద్భుతమైన సపోర్ట్ చేస్తాయి. మరి అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. 8 ప్రొడక్ట్స్. సో ఇక్కడ ప్లాంట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అగ్రి ప్రొటెక్, అగ్రి ఆక్వాజెల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ న్యూట్రియన్స్ అంటే పోషకాలు వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అని ఇచ్చారు. అండ్ యాక్టివేటర్ అని చెప్పేసి అగ్రి 82. ఇలా 8 రకాల ప్రొడక్ట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ ఇక్కడ ఒకటి 8 ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రొటెక్షన్, క్రాప్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో అగ్రి ప్రోటెక్ పేరులోనే ఉంది ప్రొటెక్షన్. క్రాప్ ప్రొటెక్షన్ మన పంటకి ఒక రక్షణ. నీ ఫోన్ కి ఎట్లయితే ఒక స్క్రీన్ గార్డ్, ఒక బ్యాక్ కవర్ వేసి ప్రొటెక్ట్ చేస్తావో, అలాగే నీ హెడ్ కి హెల్మెట్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తావో, మన స్కిన్ కి దుస్తులు, మన డ్రెస్ బట్టలు వేసుకుని ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తామో, అలాగే వాల్కి కావచ్చు, చెక్కకు కావచ్చు, ఇనుముకు కావచ్చు, ఒక ప్రొటెక్టర్ ఉంటది. ఎందుకు? అది జంగు పట్టకుండా ఉండడానికి, చెదలు పట్టకుండా ఉండడానికి.
ఎస్ ఆర్ నో? అలాగే ఈ వాల్ పెయింట్స్ కూడా వేస్తుంటారు. ఎందుకు? అరే వర్షానికి, ఎండకి మనకి దెబ్బ తినకుండా ఉండటానికి. అలాగే ప్రొటెక్టర్ అనేది ప్రతి దానికి అవసరం. అలాగే ఇక్కడ కూడా మన పంటలకు కూడా ప్రొటెక్టర్ అవసరం. ఆ ప్రొటెక్టర్ ఏంటి అంటే ఫస్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఇదేంటంటే ఎక్కువగా ఫంగస్. ఇదేంటంటే ఒక శిలీంద్రనాశిని. ఒక శిలీంద్రనాశిని. పంటలో వచ్చే వైరస్‌ని గాని, ఫంగస్‌ని అంటే తెలుగులో చెప్పాలి తెగుళ్ళు. తెగుళ్ళు వచ్చిందా? సో, అగ్రి ప్రొటెక్ట్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్. అది ముందుగా వాడొచ్చు, తర్వాత గూడా వాడొచ్చు. వైరస్. సో, వివిధ రకాల వైరస్‌లొస్తా ఉంటాయి. వివిధ రకాల పంటలకి వివిధ రకాల వైరస్‌లొస్తా ఉంటాయి. ఆ వైరస్ ఏదైనా గానీ మన యొక్క ప్రొటెక్ట్ అనేది అద్భుతంగా పనిజేస్తది. అద్భుతంగా పనిజేస్తది. అండ్ బాక్టీరియా. సో, బాక్టీరియా వల్ల గూడా చూడండి కొన్ని ఎక్కువ మిర్చిలో వస్తా ఉంటది. వైరస్ గానీ, బాక్టీరియాస్ గానీ, ఫంగస్ గానీ ఎక్కువగా మిర్చిలలో వస్తా ఉంటది. టమాటాలలో వస్తా ఉంటది బాక్టీరియా. సో, ఈ రకంగా వచ్చే బాక్టీరియాని గూడా బాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తది. ఫంగస్ ఇక్కడ చూడండి కొన్ని రకాలుగా అక్కడక్కడ తెల్ల తెల్లగా కనపడతా ఉంటది భూమిలో. అంటే ఫంగస్ ఏర్పడతా ఉంటది. సో, ఈ ఫంగస్ నుంచి వీటన్నిటి నుంచి మన ప్రొటెక్ట్ అనేది అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తది. అర్థమవుతుందా? ఇది ఒక ఆర్గానిక్ శిలీంద్ర సంహారిణి. ఇది ఫంగస్‌ని గాని, బాక్టీరియా గాని, వైరస్‌ని గాని కంట్రోల్ జేస్తుంది. అండ్ అలాగే వేరు వ్యవస్థ పైన వేగంగా పనిజేస్తుంది. వేరుకుళ్ళు రాకుండా జేస్తుంది. ఇది యాంటీబయాటిక్ లాగా పనిజేస్తది. ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తది. సో, ఇక్కడ మన ప్రోటెక్ట్‌లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, వీటన్నిటిని ఫంగస్‌ని, బాక్టీరియాని, వైరస్‌ని తీసివేస్తూ యాంటీబయాటిక్‌గా పనిజేస్తూ ఎంజైమ్‌లు ఉత్పత్తి చేసి పూత, కాతను గూడా తీసుకొస్తది. అటువంటి యూనిఫార్మ్ సొల్యూషన్ అన్నమాట ఇది. అండ్ అలాగే రోగనిరోధక శక్తి పెంచి వ్యాధి రాకుండా చంపుతుందన్నమాట. అండ్ అలాగే ఆకుల చివర ఎండిపోకుండా అంటే సింపుల్‌గా చెప్పాలంటే తెగుళ్ళు రాకుండా, వేరుకుళ్ళు రాకుండా, పసుపు కలర్‌లోకి మారకుండా, అలాగే పంటలో ఎక్కువగా క్వాలిటీ రావడానికి అంటే కాయ మీద మచ్చలు రావుతుంది, మంగొస్తా ఉంటది, గజ్జి వస్తా ఉంటది. ఏది మన నిమ్మ గావచ్చు, బత్తాయి గావచ్చు, వాటిపైన ఎక్కువగా చూస్తా ఉంటాం. టమాటా గావచ్చు. సో, ఇవి రాకుండా ముందుగానే మనం స్ప్రే జేసుకోవడం ద్వారా సో, అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలా వాడొచ్చు అంటే ఫంగస్ రాకుండా ముందుగానే వాడుకోవాలి. ప్రివెన్షన్. ప్రివెన్షన్‌గానే జేసుకోవాలి. ఇది భూమిలో ఏసుకోవడం ద్వారా మనం విత్తనం నాటక ముందే లేదా నాటు వేయక ముందే మనం వేసుకోవడం ద్వారా మనకి చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అలాగే విత్తన శుద్ధి జేసుకోవచ్చు. విత్తనాల్లో కలుపుకోవచ్చు. ముందుగా స్ప్రే జేసుకోవడం ద్వారా మనకి తక్కువ డ్యామేజ్ అనేది జరుగుతా ఉంటది. అదే ఫంగస్ వచ్చిన తర్వాత కూడా నివారించవచ్చు. కానీ అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తది. ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తది. అలాగే ఏదైనా ఫంగస్ వచ్చిన తర్వాత, ఏదైనా సమస్యొచ్చిన తర్వాత 7 రోజుల్లోపే రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది దాని మీద. కాకపోతే ఏందంటే, అది 2, 3 సార్లు స్ప్రే చేయాలి. ఒక వారం రోజుల్లోనే ఒక 2, 3 సార్లు ప్రాబ్లమ్ వస్తే ఫంగస్ వచ్చింది, తెగుళ్ళొచ్చినాయి అంటే 2, 3 సార్లు స్ప్రే చేయాల్సుంటది. సో, ఇది దేని ద్వారా మన క్రాప్‌ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా వాడుకోవచ్చు అంటే భూమిలో అయితే మాత్రం మనం చూడండి ముఖ్యంగా విత్తన శుద్ధి దశ. చాలా మంది విత్తన శుద్ధి చేయరు. కొంతమంది జేస్తరు. సో, విత్తన శుద్ధిలో చూసుకున్నట్టయితే 5-10 గ్రాములు ఒక కేజీ విత్తనాలకి 5-10 గ్రాములనేది మనం కలుపుకోవాల్సుంటది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే స్ప్రేయింగ్‌లో అయితేనేమో మనకి ఇక్కడ పక్కన పెట్టేసేయండి. స్ప్రేయింగ్ అయితేనేమో 3 గ్రాములు. సమస్య రాకముందు 3 గ్రాములు, సమస్యొస్తే 4 గ్రాములు. అర్థమవుతుందా? స్ప్రేయింగ్. అదే భూమిలో అయితేనేమో హాఫ్ కేజీ. హాఫ్ కేజీ నుంచి కేజీ గూడా ఏసుకోవచ్చు. అది మనం పెట్టుకునే పెట్టుబడి బట్టి ఉంటదనమాట. సో, హాఫ్ కేజీ నుంచి కేజీ గూడా 500 గ్రాముల నుంచి 1000 గ్రాములు గూడా ఏసుకోవచ్చు. మన పంటకి ఎక్కువగా ప్రొటెక్ట్ కావాలంటే ఎక్కువేసుకోవాలి. మినిమమ్ 500 గ్రాములు. మినిమమ్ 500 గ్రాములు ఏసుకోవడం ద్వారా మనకనేది ఈ యొక్క ఫంగస్ గాని, చీడ, పీడ రాకుండా ఉంటుంది. అండ్ మరొక ప్రొటెక్టర్ ఏంటి అంటే ఆక్వాజెల్. మరొక ప్రొటెక్టర్ ఆక్వాజెల్. ముఖ్యంగా ఇది ఏంటి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో భూమి అనేది చాలా దెబ్బతినిపోయింది. భూసారం లేదు. దానికి తోడు ఉన్న భూమి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే సో, ముఖ్యంగా మనకి వాటర్ సంక్షోభం అనేది ఎక్కువగా ఉండింది. సో, మనకి నీటి పారుదల తక్కువగా ఉంది. సాయిల్ భూకోతకొస్తుంది. అండ్ అలాగే న్యూట్రియంట్స్ తక్కువుంటున్నాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ జేస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకు అంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూసుకున్నట్టయితే న్యూట్రియంట్స్ ఎందుకు తక్కువవుతున్నాయి? ఎందుకు తక్కువవ్వడానికి కారణం ఏంటి అంటే, మనకు వర్షాలు ఎక్కువ రావడం వల్ల, ఆ పైన ఉన్న పొర ఏదైతే ఉందో భూమి లోపల పోషకాలు లేవు. పైపైనే ఉంటున్నాయి. ఆ వరదలకి, ఆ వర్షాలకు గూడా ఆ పోషకాలనేవి కొట్టుకుపోతా ఉన్నాయి. అర్థమవుతుందా? పైపైనే. దానివల్ల గూడా చాలా నష్టపోతున్నాం.
అలాగే భూకోత బాగా చూడండి, భూమి కోత అంటే భూకోత అంటుంది, కొట్టుకుపోతా ఉంటది కదా వర్షాలు వచ్చినప్పుడు. లేకపోతే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని తీసుకెళ్లి భూమి మనం తీసుకెళ్లి వేరే చోట ఇండ్లకు వాడుకోవడం, అటు వాడుకోవడం, ఇటు వాడుకోవడం చేస్తా ఉంటారు. ఈ సాయిల్ కూడా ఇలా భూకోతకు గురవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువగా వర్షాలు రావడం కానీ, ఎక్కువగా పంట నష్టం అనేది జరుగుతుంది. మరి అలాగే దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, యెస్, మన దగ్గర ఒక అత్యద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, ఆక్వాజెల్. మన దగ్గర అత్యద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, అగ్రి ఆక్వాజెల్. ఇది కూడా ఒక బయో స్టిమ్యులెంట్ అన్నమాట. సో ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇది చేసే పని ఏంటంటే వాటర్ ని 50% సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్యాంకులు పెట్టారంటే 5 ట్యాంకులు పెడితే చాలు. 5 ట్యాంకులు సేవ్ చేస్తుంది. అలాగే సేవ్ అప్ టు 40% ఫర్టిలైజర్. 40% ఫర్టిలైజర్ అంటే 100 కేజీలు వేసే కాడ మీరు 60 కేజీలు వేస్తే చాలు. అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు. 100 కేజీలు వేసే దగ్గర మీరు 60 కేజీలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆ మందుని పట్టేసి భూమిలో అలా కలుపుకొని ఉంటది. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాటర్ చూడండి 500 టైమ్స్ హోల్డింగ్ చేస్తది. అంటే లీటరు పీల్చుకునే దగ్గర ఇది భూమిలో వేయడం ద్వారా 500 లీటర్ల దాకా పీల్చుకుంటది. అంత శక్తి ఈ ప్రొడక్ట్ లో ఉంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్టిలైజర్ తగ్గిస్తుంది. 100 కేజీలకు 40 కేజీల అడుగుపిండి తగ్గిస్తుంది, యూరియా తగ్గిస్తుంది. దాంతో పాటు వాటర్‌ని 50% సేవ్ చేస్తుంది. అండ్ అలాగే వాటర్‌ని 500 టైమ్స్ ఎక్కువగా హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మరి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇందాక చెప్పినట్టు న్యూట్రియంట్స్ అనేవి మనకి తక్కువ కొట్టుకుపోవన్నమాట. భూమిలోనే ఉండిపోతాయి. క్రాప్ అనేది ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంటది. వాటర్ సమస్య అనేది ఉండదు. ఒకవేళ వాటర్ తక్కువగా ఉన్నా గాని మనకి ఎక్కువ రోజులు ఇది తేమ ఉంటది. అర్థమవుతుందా? మనకున్న వాటర్ తోటి 3 ఎకరాలు పండిస్తున్నామంటే ఇప్పుడు 5 ఎకరాలు పండించొచ్చు. సో అటువంటి గొప్ప అవకాశం అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఇది వాడటం ద్వారా ఏమవుతుందంటే వాటర్‌ని అబ్జర్వేషన్ చేస్తది. అండ్ మన మొక్కకి మనకెప్పుడు గూడా దానికి కావాల్సిన వాటర్ అందజేస్తా ఉంటది. ఎక్కువ వాటర్ ఉంటే వదిలేస్తది. తక్కువ వాటర్ ఉంటే పీల్చుకుంటది. దీనికున్న గుణం అది. అర్థమవుతుందా? సో అలాగే ఇప్పుడు చూడండి వర్షాధార పంటల్లో ఇదేసుకోవడం ముఖ్యంగా వర్షాధార పంటలంటే ఏముంటాయి? పత్తి గాని, మిరప గాని ఇలా కొన్ని కొన్ని పంటలుంటాయి. సో వాటన్నిటిని కూడా సో ఇది వాడటం ద్వారా ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది హోల్డింగ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటది కాబట్టి మనకి వాటర్ రెయిన్స్ తక్కువగా ఉన్నా, వాటర్ తక్కువగా ఉన్నా సో దానికి ఇదొక సొల్యూషన్ అన్నమాట. ఇది భూమిలో ఏసుకోవడం ద్వారా మనకి అటువంటి సమస్య అనేది రానే రాదు. ఇది చూడండి ఇక్కడ లెఫ్ట్, రైట్ ఇక్కడ చూడండి ఆక్వాజెల్ కలిపింది. వేర్లు చూడండి ఎట్లా పెరిగినాయో, మొక్క చూడు ఎట్లా పెరిగిందంటే యెస్, ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇది. మొక్క గ్రోతింగ్ పెరుగుతుంటది. ఎందుకంటే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటది. న్యూట్రియంట్స్ వేస్ట్ కానివ్వదు. భూమిని గుల్లబారుస్తుంటది. దీనివల్ల ఏమవుతుందంటే సో ఆటోమేటిక్‌గా రూట్స్ అనేది డెవలప్ అయిపోతుంటది. దాని ద్వారా మొక్క కూడా ఎదుగుదల అనేది వస్తా ఉంటదన్నమాట. చూడండి ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ ఆక్వాజెల్. ఇదేంటంటే వాటర్‌ని బాగా సస్టైన్‌గా అంటే ఎప్పుడు కూడా నిలకడగా ఉంటది. అండ్ జెర్మినేషన్ ఎక్కువగా మనకి తొందరగా మనకి మొక్క ఎదుగుదల అనేది వస్తుంది. అండ్ అలాగే నాచు కలుపుని కూడా ఎక్కువ రానివ్వదు. కలుపుని ఎక్కువ రానివ్వదు. అండ్ అలాగే న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా మనకి అందిస్తుంటది. అండ్ దాంతో పాటుగా మొక్కకి ఎదుగుదల అనేది రాణిస్తది. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే భూమి కొట్టుకుపోవటం ఏదైతే ఉందో అవి కొట్టుకుపోకుండా చేస్తా ఉంటదన్నమాట. అంటే వరదల నుంచి ఎక్కువగా మనకి కాపాడుతా ఉంటది. ఈ రకంగా ఆక్వాజెల్ అనేది మనకి వండర్‌ఫుల్‌గా పనిచేస్తది. ఇప్పుడు చెప్పండి ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ వాడొచ్చా? వాడకూడదా? వాడొచ్చా? వాడకూడదా? ఖచ్చితంగా వాడొచ్చు. ప్రతి ఒక్కరు గూడా వాడొచ్చు. అర్థమవుతుందా? సో, ఇది అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. సో, ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇది చూడండి ఆక్వాజెల్ ప్లస్ ఫర్టిలైజర్. మనం ఏదైతే పశువుల ఎరువు గావచ్చు, లేకపోతే అది లేదు గాబట్టి ఇప్పుడు మనం ఏసే గుళికలు గాని ఏమంటారు మన గ్రాన్యువల్స్ గుళికలంటే మన అగ్రి గ్రాన్యువల్స్ ఉంటాయి. హ్యూమిక్ గ్రాన్యువల్స్ అది లేకపోతే ఫర్టిలైజర్ బయట దొరుకుతుంది గదా! ఫర్టిలైజర్. దాంట్లో అడుగుపిండి ఉంది గదా! అడుగుపిండిలో కలుపుకొని సో, మామూలుగా 60 కేజీల అడుగుపిండి, 60 కేజీల అడుగుపిండిలో జస్ట్ ఒక కేజీ ప్యాకెట్ అన్నమాట. ఒక కేజీ ఆక్వాజెల్ కలుపుకొని మనం భూమిలో ఏసుకోవాల. ఏసుకోవడం ద్వారా ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఏసుకొని మొక్కల్ని అలా నాటుకున్న తర్వాత వాటర్ ఎప్పుడైతే మనం పెడతామో, అప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్‌గా దాని చుట్టూ ఇట్లా పట్టేస్తా ఉంటది. దాని ద్వారా ఏమవుతది రూట్ అనేది చాలా బాగా
డెవలప్ అనేది అవుతుంది. ఇది ఎలా వాడొచ్చు, ఎంత వాడొచ్చు అంటే ఇది వచ్చేసి ఎకరానికి 1-2 కేజీలు. 1-2 కేజీలు అవసరాన్ని బట్టి వాడొచ్చు. అండ్ మొక్కలకి ఎలా వేయొచ్చు అంటే 40-80 గ్రాములు. సో ప్లాంట్స్ మొక్కలకైతేనే 40 గ్రాములు, ట్రీస్ చెట్లకైతేనే 80 గ్రాములు వేసుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో ఇందాక చెప్పిన పశువులు ఎరువు అని చెప్పినాం కదా. సో కర్బనం అనేది ఎక్కువగా ఉంటదన్నమాట. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ అన్నమాట. ఇది హ్యూమిక్ చూడండి ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిపై చెత్త, కుళ్ళిపోయిన చెత్త చెదారం ఏదైతుందో అక్కడి నుంచి వస్తది. ఏది హ్యూమిక్ యాసిడ్ గాని, ఫల్విక్ యాసిడ్ గాని, హ్యూమిన్ అని చెప్పేసి ఇక్కడ ఈ 3 పదార్థాలు అనేవి అక్కడ ఉంటాయి. ఆ 3 పదార్థాలు మన వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ లో ఉన్నాయి. ఈ 3 పదార్థాలు కుళ్ళిపోయిన చెత్త చెదారంలో ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో మన వెస్టేజ్ అగ్రికల్చర్ అగ్రి హ్యూమిక్ అండ్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ లో ఉన్నదన్నమాట. సో ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే ఇదేం చేస్తుందంటే నీటిలో కరగని పదార్థాలను కరిగిస్తుంది. నీటిలో కరగని పదార్థాలను కరిగిస్తుంది. ఇప్పుడు అడుగుపిండి చూడండి కరగదు, ఎక్కువ కరగదు. ఇది కరిగిస్తుంది, పోషకాలను అందిస్తుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వినియోగ కిరణజన్య సంయోజకీయ జరిగి మొక్కలకు ఆహారాన్ని తయారు చేసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంటే చూడండి అగ్రి హ్యూమిక్ అనేది ఏమో లిక్విడ్ రూపంలో ఉంటది. అగ్రి గ్రాన్యువల్స్ ఏమో ఇదేమో లిక్విడ్, ఇదేమో గ్రాన్యువల్స్. ఇది 5 కేజీల ప్యాకెట్ ఉంటది, ఇది 500 ml ఉంటది. రెండు సేమ్. కాకపోతే దీంట్లో 6% హ్యూమిక్ ఉంటది, దీంట్లో 1.5% ఉంటది. అర్థమవుతుందా? రెండు ఈక్వల్ గా పనిచేస్తాయి. ఎందుకో తెలుసా? ఇది గ్రాన్యువల్ చిన్న చిన్నగా కరుగుతూ వస్తది. ఇది లిక్విడ్. ఇది లిక్విడ్ కాబట్టి ఎక్కువగా అవసరం పడుతుంది. రైట్? సో ఈ రకంగా మనకి రిజల్ట్ అనేది వస్తది. ఇక్కడ మనకి ముఖ్యంగా మన హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడటం ద్వారా ఏమవుతుందంటే మనకి భూమిలో సారవంతం పెరుగుతుంది. పోషకాలు పెరిగిపోయి మనకి భూమి అనేది మంచిగా తయారవుతుంది. చూడండి ఇక్కడ కొన్ని భూములు చూసుకున్నట్టయితే సో మొత్తం బిగుసుకుపోయి బిడిసిబారి ఉంటది. మన హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడడం ద్వారా క్రమక్రమంగా వాడుతా ఉంటే భూమి గుల్లబారిపోయి మెత్తగా మనకి ఈ కలర్ లోకి వస్తదన్నమాట. ఈ కలర్ లోకి వచ్చి భూసారం పెంచి అక్కడ లైట్‌ని గాని, తర్వాత ఆక్సిజన్‌ని గాని, భూమిలో ఉన్న పోషకాలని గాని ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి సో హ్యూమస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఎప్పుడంటే మనము భూమిలో మందు కట్టలు అంటే అడుగుపిండి వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా హ్యూమిక్ లిక్విడ్ అనేది మనం వాడొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అండ్ దీని ద్వారా 10-15% మనకి హీలింగ్ అనేది పెరుగుతది. అంటే మనకేమంటారు దిగుబడి అనేది పెరుగుతది. అండ్ ముఖ్యంగా ఇది 4 దశల్లో వాడొచ్చు. విత్తన శుద్ధి దశలో వాడొచ్చు, నాటేటప్పుడు వేసుకోవచ్చు, పూత రావడానికి 20 రోజుల ముందు, పూత వచ్చిన తర్వాత 20 రోజుల ముందు స్ప్రేయింగ్ చేయొచ్చు. ఇదేమో భూమిలో వేసుకునేది. ఇదేమో విత్తన శుద్ధి. రెండోదేమో నాటు వేసేటప్పుడు. ఈ 2 ఏమో చూసుకున్నట్టయితే స్ప్రేయింగ్ అన్నమాట. ఈ స్ప్రేయింగ్. ఇలా మన హ్యూమిక్ అనేది వాడొచ్చు. అన్ని రకాల పంటలకి మనం వాడొచ్చు. స్ప్రేయింగ్ అయితేనేమో చూడండి ఇక్కడ విత్తన శుద్ధి అయితే 1 కేజీకి 3 ml వాడుకోవాలి. అరే విత్తన శుద్ధిలో స్ప్రేయింగ్ అయితే విత్తన శుద్ధిలో స్ప్రేయింగ్ అయితేనే 5 ml వాడుకోవాలి. అలాగే మనం ఏదన్నా పంటకి ఏమన్నా పత్తి గాని, మిరప గాని లేకపోతే కూరగాయలకి ఇంకేదన్నా లేదా వరికి స్ప్రే చేయాల్సొస్తే మాత్రం 15 లీటర్లకి 30 ml వాడాలి. ఇప్పుడు 20 లీటర్లు ఉంటది కాబట్టి 20 లీటర్ల దానికి 40 ml వాడితే సరిపోతుంది. 20 లీటర్ల దానికి 40 ml లిక్విడ్ పోసుకొని చేయాలి. అలాగే భూమిలో వేసుకోవాలంటే మాత్రం ఎకరానికి ఒక బాటిల్, మినిమమ్ ఒక బాటిల్ 500 ml వేసుకోవాలి. అది డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్‌లో అయితే మాత్రం 300-500 అనేది మనం పంపించుకోవాల్సిన అవసరం ఉంటది. అర్థమవుతుందా? ఇది హ్యూమిక్ యాసిడ్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇది నేనిచ్చిన రిజల్ట్ స్టార్టింగ్‌లో 2017, 18లో నేను ఇది ఎక్కిచ్చింది పొనుగోడులో అన్నమాట. పొనుగోడులో ఇచ్చాను. సో అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. ఇగో పంట ఇది ఈ రకంగా ఉంది. ఇది తీసేస్తా అన్న వ్యక్తి, ఇగో ఈ రకంగా ఉండి తీసేస్తా అన్న వ్యక్తి అర్థమవుతుందా? మనం ఇచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది. మనం ఇచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చిందన్నమాట. సో తర్వాత దాని ఏర్లు చూడండి అద్భుతంగా దాని రిజల్ట్ అనేది రావడం జరిగింది. అండ్ గ్రాన్యువల్స్ కూడా సేమ్ అండి. భూసారం పెంచుతుంది, పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, కెమికల్ పర్సెంటేజ్ తగ్గిస్తుంది, భూమిని గుల్లబారేలాగా చేస్తుంది, వేరు వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది. అంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేలాగా, అధిక దిగుబడి వచ్చేలాగా అండ్ సూక్ష్మ జీవులు పెంచేలాగా ఉంటదన్నమాట. సో ఇది కూడా పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, మినుము, శనగ, కూరగాయలు అన్ని రకాల పంటల్లో ఇది వాడుకోవచ్చు.
అర్థమవుతుందా? ఇది ఎలా వాడుకోవచ్చు అంటే మన భూమిలో, ఇది భూమిలో తప్ప స్ప్రేయింగ్ పనికిరాదు, ఓన్లీ భూమిలో మాత్రమే. సో ఇది 5-8 కేజీలు వాడుకోవాలి. అర్థమవుతుందా? సో అలాగే మొక్కలకైతేనేమో 100 గ్రాములు, చెట్లకైతే 150 గ్రాములు వాడుకోవాలి. నర్సరీ అయితేనేమో 2 కేజీస్ పర్ ఏకర్. ఇప్పుడు నారుమడి ఉంటది. ఎకరం నారుమడికి 2 కేజీలు వేసుకోవాలి. ఎకరం నారుమడికి 2 కేజీలు వేసుకోవాలి. 2 కేజీలు ఎకరానికి 2 కేజీలు, 2 ఎకరాలు అయితే 4 కేజీలు అలా వేసుకొని జల్లుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఈ రకంగా హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది వాడుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ అగ్రి నానోటెక్. నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి నానోటెక్. ఇందులో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. కంప్లీట్ గా చూడండి, ఇదిగో ఈ న్యూట్రియంట్స్ ఉంటాయండి. మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్. కొంతమంది జింక్ లోపం వచ్చిందని జింక్ వేస్తుంటారు. మన స్టార్టింగ్ లో ఏమన్నా భూమిలో ఇది వేసుకోవడం ద్వారా జింక్ లోపం రాదు, బోరాన్ లోపం రాదు, క్లోరిన్ లోపం రాదు. అర్థమవుతుందా? సో ఇది నానోటెక్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్ అన్నమాట. ఇవన్నీ న్యూట్రియంట్స్ దాంట్లో ఉంటాయి. అర్థమవుతుందా? దీని ద్వారా ఏమవుతుందంటే మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ మొక్కకి ఆ యెల్లో కలర్ రాకుండా, ఆ పసుపు కలర్ లోకి మారకుండా ఉంటుంది. పూత కాత బాగా వస్తుంది. ఇక్కడ చూపించినట్టు చూడండి. ఇందులో 7 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ముఖ్యంగా కిరణజన్య సంయోజకీయ జరిగి, సో ఆకముడత, ఇక చూడండి ఇక్కడ ఆకుముడత, బొల్లి, పసుపు కలర్ లోకి, పండుటాకు, రంగులోకి మారటం జరుగుతుంది. ఇదేంటి? పోషక లోపం. చాలా మంది ఇది పోషక లోపం తెలియకుండా బయట మందులు స్ప్రే చేస్తా ఉంటారు. తెగుళ్ళ మందు స్ప్రే చేస్తా ఉంటారు. సో ఇలా వచ్చింది అంటే పోషక లోపం అన్నమాట. ఆ పోషక లోపాన్ని తీసేయడానికి ఈ నానోటెక్ అనేది పనిచేస్తా ఉంటది. అలాగే చూడండి ఇక్కడ, సో మామూలుగా వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటది. వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మొక్కకు కావాల్సిన పోషకాల్ని అందిస్తది. ఇది ఎలా మనం వాడొచ్చు అంటే, ఇదొచ్చేసి వెజిటబుల్స్‌కి అయితే మనకి చూడండి, లీటర్‌కి, 1 లీటర్‌కి, అంటే ఇక్కడ 50 లీటర్స్ ఇచ్చారు. 15 లీటర్స్‌కి 15-20 గ్రామ్స్. ఇప్పుడు 20 లీటర్స్ ఉన్నాయి కాబట్టి 20 లీటర్స్‌కి 30 గ్రామ్స్ నుంచి 40 గ్రామ్స్ ఏసుకోవచ్చు. 20 లీటర్స్ పంప్‌కి 20-30 గ్రాములు ఏసుకోవచ్చు. ఫ్రూట్స్ గూడా అంతే. ఫ్లవర్స్ గూడా అంతే. అండ్ గ్రెయిన్ క్రాప్స్‌కి 30-40 గ్రాములు. అదే భూమిలో అయితేనేమో 250 గ్రాముల నుంచి 500 గ్రాములు ఏసుకోవచ్చు. సాయిల్ ఏసుకోవాలంటే 250-500 గ్రాములు మన భూమిలో వేసుకోవచ్చనమాట. ఇది నానోటెక్ డోసేజ్. ఇది నేనిచ్చిన రిజల్ట్ అనమాట. స్టార్టింగ్ డేస్‌లో అగ్రి ప్రోటెక్, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఇచ్చాను. సో అద్భుతమైన రిజల్ట్ వచ్చిందనమాట. రైట్? అండ్ దీని తర్వాత ఇది గూడా మిర్చిలో. చాలా మంది మిర్చిలో ముడత గూడా పోషకాల లోపం వల్ల గూడా వస్తది. పోషక లోపం వల్ల గూడా వస్తది. అగ్రి నానోటెక్, ప్రోటెక్ 82 కలిపిచ్చాను. దాని ద్వారా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఈ నానోటెక్, ప్రోటెక్ అనేది మిక్స్ చేయకూడదు. 2 కలిపి వాడకూడదు. ఏదన్నా ఒకటే వాడాలి. సో 2 కలిపి వాడాలి. ఎందుకంటే దీంట్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ప్రోటెక్‌లో కూడా న్యూట్రియంట్స్ యాడ్ చేసి, ఎమినో యాసిడ్స్ యాడ్ చేశారు కాబట్టి 2 మిక్స్ చేయకూడదు. సో అందుకోసం అని చెప్పేసి విడిగా స్ప్రే చేసుకోవాలి. అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అగ్రి గోల్డ్. సో ఇది ముఖ్యంగా వేరు వ్యవస్థ మీద పనిచేస్తది. అగ్రిగోల్డ్ అనేది వేరు వ్యవస్థ మీద పనిచేస్తది. మొక్క కాండం గట్టిగా బలంగా ఉండటానికి పనిచేస్తది. ఎక్కువ కొమ్మలు పెరగడానికి, ఎక్కువ వేర్లు రావడానికి బాగా ఉపయోగపడుతది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఒక మొక్క చనిపోయే దశలో, అంటే చనిపోతాని కాదు, జస్ట్ ఎఫెక్ట్ అవుతున్న దశలో, స్టార్టింగ్ దశలో ఇది ఇస్తే ఆ మొక్క అనేది మళ్ళా బ్రతికే అవకాశం అనేది ఉంటది. ఎందుకంటే ఇది రూట్స్ మీద బాగా పనిచేస్తది. వేరుశనగ పల్లీల మీద అద్భుతంగా పనిచేస్తది. ఎందుకంటే భూమి లోపల అది ఉల్లి గాని, క్యారెట్ గాని, బంగాళదుంప గాని, వేరుశనగ గాని భూమి లోపల పండించే పంటలకి అద్భుతంగా పనిచేస్తది. ఇలా మొక్కని ఈ రకంగా తీసుకొస్తదనమాట. వేర్ల రూట్‌ని బాగా డెవలప్ చేస్తూ, మన మొక్కకు కావాల్సిన మెటబాలిజం జీవక్రియని ఎక్కువగా డెవలప్ చేసి, మనకి మొక్క ఎదుగుదల కోసం బాగా పనిచేస్తది. ఇది చూడండి, ఇక్కడ బిఫోర్, ఆఫ్టర్ అని చెప్పేసి 2 ఇచ్చారు. సో ఇక్కడ అగ్రిగోల్డ్ వాడడం ద్వారా రూట్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. రూట్స్ బాగుంటే మొక్క బాగుంటది. వేరు బాగుంటే ఆటోమేటిక్ మొక్క అనేది ఎదుగుదల అనేది ఉంటది. స్ప్రేయింగ్ అయితేనేమో లీటర్‌కి 1.5 గ్రామ్ వాడుకోవాలి. అలాగే సాయిల్‌లో అయితేనే మాత్రం 100 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ పర్ ఏకర్ వాడుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది మన స్ప్రేయింగ్ గాని భూమిలో ఎయడానికి ఇది అగ్రిగోల్డ్. నెక్స్ట్ అగ్రి మాస్. ఇది ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్ మాత్రమే. దీంట్లో ఏది కలపకూడదు. ఓన్లీ ఇదొక్కటి మాత్రం స్ప్రే చేసుకోవాలి. 82 ఇది కలిపి స్ప్రే చేయొచ్చు. ఇదేంటంటే అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే, పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎందుకు పుట్టట్లేదంటే హార్మోన్స్ డెవలప్‌మెంట్ అవ్వదు. సో ఇక్కడ కూడా పూత సరిగ్గా రావట్లేదు, వచ్చింది నిలబడట్లేదు అంటే హార్మోన్స్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. సో హార్మోన్స్ ఉన్నా గాని వీక్‌గా ఉంటాయి.
అలాగే ఇక్కడ కూడా ఇది ఏంటంటే పూత పిందే కాత, పూత పిందే కాత, ఇది రావట్లేదంటే అగ్రిమాస్ స్ప్రే చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే పిందె రాలిపోతుంది, సీసం గోలి సైజులు ఉన్నప్పుడు రాలిపోతున్నాయి అంటే ఇది స్ప్రే చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుంది. అండ్ కాయ పైన మచ్చొస్తుంది, మంగు వస్తుంది, ఇది స్ప్రే చేసుకుంటే ఆ మంగు అనేది రాదు. అండ్ అలాగే ఇది వాడటం వల్ల కాయ అనేది సైజు పెరుగుతుంది, కలర్ అనేది బాగుంటుంది, క్వాలిటీ అనేది ఉంటుంది, ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటుంది. మామూలుగా వేరే కాయలు ఒక 14 రోజులు ఉంటే ఇది వచ్చేసి ఒక 20 నుంచి 25 రోజులు ఎక్కువగా ఉంటది. ఇది క్వాలిటీగా మనకి ఇస్తుంది అనమాట. ఇది ఎలా స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకి ఓన్లీ స్ప్రేయింగ్ అన్నమాట. 20 రోజుల ముందు ఫ్లవరింగ్ వస్తుందనంగా 20 రోజుల ముందు, ఫ్లవరింగ్ వచ్చిన 20 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలి. 15 లీటర్ల వాటర్‌లో మినిమమ్. సో, మామూలుగా పూత మంచిగానే వస్తుందంటేనేమో లీటర్‌కి 1 ఎంఎల్ వాడుకోవచ్చు. పూత రాట్లేదంటే లీటర్‌కి 2 ఎంఎల్ వాడుకోవాలి. అర్థమవుతుందా? సో, యావరేజ్‌గా 1.5 ఎంఎల్ యేసుకుంటే సరిపోతుంది. అగ్రి మాస్ అనేది ఇది పూత, పిందె, కాత, రైట్? వీటి కోసం బాగా వాడొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజల్ట్. ఇక్కడ చూసుకున్న నేనిచ్చింది ఇక్కడ కన్యకల్లు దగ్గర ఒక బత్తాయి తోటకిచ్చాను. వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది. పూత రాని చెట్టు కూడా చాలా బాగా పూత రావడం జరిగింది. సో, అలాగే హ్యూమిక్ 82 అండ్ మాస్ ఈ కాంబినేషన్‌లో బీర తోట అండ్ అలాగే మన పొట్లకాయ. సో, అద్భుతంగా దిగుబడి రావడం జరిగింది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి అగ్రి 82. ఫైనల్ అగ్రి 82 ఇదంటే ఆల్ రౌండర్. ఆల్ రౌండర్ మీన్స్ ఇది ఒక యాక్టివేటర్ అన్నమాట. అంటే మనం వేసే మందుని యాక్టివేట్ చేస్తది, పవర్‌ని పెంచిద్ది, స్ప్రెడ్ చేస్తది అండ్ ఎక్కువ రోజులు తేమ శాతాన్ని ఉంచిద్ది. అండ్ యూనిఫార్మ్ సొల్యూషన్ అండ్ పీహెచ్ బ్యాలెన్స్ చేస్తది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్స్ వల్ల ఉండింది. సో, ఇదేంటంటే ఇది పురుగుల మందు గాని, కలుపు మందు గాని, అడుగుపిండి గాని, యూరియా గాని, మన ప్రొడక్ట్స్ గాని వాటిలన్నిట్లో కలిపి మనం వేసుకోవాల్సింది. ఎందుకంటే ఆ మందు యొక్క పవర్‌ని పెంచిద్ది. ఆ మందు యొక్క పని శాతాన్ని 82% పెంచిద్ది. అలా పెంచడం ద్వారా ఏమవుతుందంటే మనకి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరము ఉండదు. అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మనం స్ప్రే చేసిన తర్వాత ఇటుపక్క నుంచి అటుపక్క ఆకుకు అటుపక్క స్ప్రెడ్ అవుతది. పీల్చుకుంటది. అటుపక్క ఇటుపక్క పీల్చుకుంటది. అలాగే భూమిలో ఏసినప్పుడు భూమిలో కూడా వాటర్ అనేది పీల్చుకుంటది. ఈ రకంగా మనకి అగ్రి 82 అనేది పనిచేస్తది. ఇగో అగ్రి 82 కలుపుక ముందు చూడండి ఇట్లా బిందువులు బిందువులుగా ఉంటాయి. కానీ అగ్రి 82 కలిపిన తర్వాత చూడండి ఎలా స్ప్రెడ్ అయిందో. ఈ రకంగా ఆకు పైన స్ప్రెడ్ అవుతా ఉంటదన్నమాట. ఇలా మనం అగ్రి 82 కలపముందు 30% వర్క్ చేస్తది. అగ్రి 82 కలిపిస్తే 100% అబ్జర్వేషన్ చేసుకుంటది. అంటే మనం 3 సార్లు కొట్టాల్సిన మందు ఒక్కసారి కొడితే చాలు. రిజల్ట్ అనేది 100% అనేది ఉంటది. ఇది నేనిచ్చిన రిజల్ట్ అన్నమాట. నేరేడు చెల్లలో ఇది మధ్యాహ్నం టైం అన్నమాట. సో, ఇది స్ప్రే చేసింది. ఇది నైట్ టైమ్ చూడండి. సో, ఇదేమో వాడంది. ఇది వాడందన్నమాట. ఈ 2 వాడింది. ఇది మధ్యాహ్నం టైంలో పక్క పక్క ఏమంటారు మడి అన్నమాట. సో, ఇదేమో వాడంది. ఇది వాడింది. ఇది నైట్ టైమ్. ఇది మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 2:00 2 గంటలకి. ఇది నైట్ 8:00 అండి. ఇది 8:00. 8:00 చూసాం చూడండి. 8:00కి కొట్టింది ఎలా ఉంది చూడండి. బిందువులు బిందువులుగా ఉన్నది చూడండి. ఇక్కడ చూడండి. జూమ్ చేసుకొని. ఇది చూడండి లేదు. అంటే ఇక్కడ మనకి తేమ అనేది ఎక్కువగా ఉంచుతుంది. అర్థమవుతుందా? సో, ఈ రకంగా మనకి ప్రొడక్ట్ అనేది అద్భుతంగా ఉంటది. ఇది ఎలా వాడొచ్చు అంటే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్, ఫెర్టిలైజర్స్, అగ్రి ప్రొడక్ట్స్‌లో వాడుకోవచ్చు. 15 లీటర్ పంప్‌కి 5-10 ఎంఎల్ అంటే సింపుల్‌గా చెప్తున్నా 20 లీటర్లకి 10 ఎంఎల్ నుంచి 15 ఎంఎల్ వాడుకోవచ్చు. అర్థమవుతుంది. 10-15 ఎంఎల్ ఎక్కువ వేయొద్దు. ఏ ప్రొడక్ట్ కూడా మనం ఏదైతే రికమెండ్ చేసినామో ఆ రికమెండేషన్ ప్రకారంగా ఉంచాలి తప్ప ఎక్కువగా వాడకూడదు. అలాగే హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులో ఎక్కువగా చూసుకున్నట్టయితే 15 లీటర్ల పంప్‌కి 15 ఎంఎల్ ఏసుకోవాలా. ఫెర్టిలైజర్స్ మన యూరియా, డీఏపీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడుగు పిండి 60 కేజీలు ఏస్తున్నారనుకోండి. 60 కేజీలకి 3 గ్రాములు. అంటే 180 గ్రాములు ఏసుకోవాలా. అదే 180 ఎంఎల్ ఏసుకోవాలా. అలాగే ఇరిగేషన్ అనుకోండి. నీటి పారుదల డ్రిప్పులయితే 1 ఎకరానికి 250 ఎంఎల్ ఏసుకోవాలా. అర్థమవుతుందా? అడుగు పిండి గాని, యూరియాకి గాని 3-4 ఎంఎల్ ఏసుకుంటే సరిపోతది ఒక కేజీకి. అర్థమవుతుందా? సో, ఈ రకంగా వేసుకోవాలి. అండ్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఇది మళ్ళీ ఇంకో రోజు చూసి చెప్తాను. వరి పంటకి ఎలా వాడుకోవాలి, దాని స్టేజెస్ ఏంటనేది నేను ఫైనల్‌గా చెప్తాను. ఓకేనా? సో, ఇది రేపు గాని, మళ్ళీ ఎల్లుండి గాని మళ్ళా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ స్టేజెస్ అనేది చెప్పడం కొంచెం ఎక్కువ టైం పడతది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు
రైతుల జీవితంలో వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల చోటు చేసుకున్న మార్పులు ఏంటి అంటే, ఇక్కడ 5 క్రాపులు చూసుకోండి. 5 క్రాపులు. ఎరువుల శాతం, పంట దిగుబడి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇది 80% అనేది బయట ఎరువులు. ఇవేం బయటివి. ఇవి బయటివి. ఇగో ఇవి వెస్టేజ్‌వి. సో, ఫస్ట్ మీరు 80% బయటివి వాడతారు. రూ. 5,000 ఖర్చొచ్చిందనుకోండి. వెస్టేజ్ ప్రొడక్టు రూ. 5,000. థాంక్స్. సో, ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్ 20% వాడినాం. రెండో క్రాప్‌కి బయటి ప్రొడక్ట్ 60% ఖర్చు తగ్గుతుంది. 4,000, 5,000 ఇక్కడ. మూడో క్రాప్‌కి బయటి ప్రొడక్ట్స్ కాస్ట్ 3,000 అవుతుంది. ఇక్కడ 5,000 అండ్ మన నాలుగో క్రాప్‌కి ఇది 2,000 మనయి 5,000 అండ్ ఫైనల్‌గా ఐదో క్రాప్‌కి బయటి 0 మనయి 5,000. అంటే చూడండి, ఫస్ట్ క్రాప్‌కి రూ. 10,000 ఖర్చొస్తే రెండో క్రాప్‌కి ఫస్ట్ క్రాప్‌కి 10,000 వచ్చింది అనుకోండి. రెండో క్రాప్‌కి 9,000 వచ్చింది. మూడో క్రాప్‌కి 8,000 వచ్చింది. నాలుగో క్రాప్‌కి 7,000 వచ్చింది. ఐదో క్రాప్‌కి 5,000 వచ్చింది. అంటే మన క్రాప్‌కి ఏమవుతుందంటే కెమికల్ పర్సెంటేజ్ వాడటం తగ్గుతుంది. మనకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి సేమ్. అవేం మారవు. అదే ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే ఖర్చు తగ్గుతుంది. దానికి తోడు దిగుబడి కూడా పెరుగుతుంది. ఫస్ట్ క్రాప్‌కి 5% పెరుగుతది. తర్వాత 10%, తర్వాత 15%, తర్వాత 20%, తర్వాత 25%. అంటే కారుకి గూడా మీకు 5%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 బస్తాలు వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో 5% అంటే ఒక 2 బస్తాలు పెరుగుతది. సెకండ్ క్రాప్ తర్వాత 10% 5 బస్తాలు పెరుగుతది. తర్వాత 10 బస్తాలు అంటే ఈ రకంగా మనకి కారుకి గూడా మనకి పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. దీని ద్వారా రైతుకు లాభమే గాని నష్టమైతే ఉండదు గదా! యెస్ ఆర్ నో? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ టేబుల్ అనేది మీరు తీసుకోండి. ఓకేనా? రైట్. సో, ఇది తీసుకోండి. ఈ రకంగా మనకి రైతుకు అర్థమయ్యేలాగా చెప్పాల. రైతుకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది అవసరమైతే మీరు ఒక ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చెప్తే అర్థం కాదు. సో, ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోండి. సో, ప్రతి ఒక్కరికి ఇది అర్థమయ్యేలాగా చెప్పండి. రైట్? మరి మీ పంట దిగుబడి పెరిగిన విషయాన్ని ఇప్పుడు ఇట్లా వాడారు. పంట దిగుబడి అనేది పెరిగింది. ఇగో 5% పెరిగింది. 10, 15, 20, 25 పెరిగింది. అలాగే ఖర్చు కూడా తగ్గింది. మరి ఇలా పంట దిగుబడి పెరిగి ఖర్చు తగ్గింది అంటే, మరి దీని ద్వారా రైతు 10 మందికి చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చా? పంట దిగుబడి పెరిగిన విషయాన్ని 10 మందికి చెప్పొచ్చా? పెట్టుబడి తగ్గింది, దిగుబడి పెరిగింది అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇలా చెప్పడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇగో నా పంటకి నేను ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, వాడాను. నాకు దిగుబడి బాగా వచ్చింది. నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిందని మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, పక్కనున్న రైతులకి చెప్పండి. చెప్తాం కదా! ఆటోమేటిక్‌గా చెప్తారు. ఏ రైతైనా చెప్తారు. అలా చెప్పడం ద్వారా డబ్బొస్తది. వేరే ప్రొడక్ట్ తీసుకెళ్ళి అమ్మాల్సిన అవసరంలా. జస్ట్ మీకొచ్చిన రిజల్ట్‌ని, మీకు నచ్చిన విషయాన్ని, వచ్చిన దాన్ని 10 మందికి చెప్పండి. అలా చెప్పడం ద్వారా ఆటోమేటికల్లీ మీకు డబ్బనేది వస్తది. ఇది అదనంగా ఒక రైతుకి వచ్చే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడారు. ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలకు వాడారు. మీరు ఒక 100 ఎకరాలకు చెప్పారండి. ఆ 100 ఎకరాల్లో 50 ఎకరాలు తీసుకున్నారు. ఒక్కొక్కరు రూ. 1000 కొనుక్కున్నా రూ. 50,000 అవుతుంది. ఈ రూ. 50,000 మీద మీకెటు కాదన్నా ఒక రూ. 3,000 మీ అకౌంట్‌లో క్యాష్ పడతది. హ్యాపీయా కాదా? రూ. 3,000 లాభం అనేది మీకొస్తది. అదే ఒకవేళ రూ. 1,00,000 జరిగిందనుకోండి. రూ. 1,00,000 జరిగి మీకు తెలియకుండానే మీరు అమ్మేది కాదిది. ఇదే 100 ఎకరాలు జరిగింది. 100 ఎకరాలు ఒక్కొక్కరు రూ. 1,000 కొనుక్కున్నారు. రూ. 1,00,000 వ్యాపారం అయింది. దీని మీద మినిమమ్ రూ. 6,000 అనేది మీ అకౌంట్‌లో పడుతుంది. ఇది అదనంగా వచ్చే ఆదాయం. అదే 1,00,000 కంతొస్తే మరి 2,00,000కి, 3,00,000కి మీకు తెలియకుండానే మీకు వ్యాపారం అనేది జరుగుతది. జస్ట్ మీకొచ్చిన రిజల్ట్‌ని మీరు షేర్ చేసుకోవటమే. అంతకు మించి చేసేది ఏం లేదు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇది మన క్రాప్ పంట. దీన్ని మనం ఎలా చేస్తున్నామంటే సాల్ట్, ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి. పెస్టిసైడ్స్ వల్ల అంటే పురుగులు ఎక్కువైపోయినాయి. రోగాలు ఎక్కువైపోయినాయి. మనం చివరికి ఏమంటే న్యూట్రిషన్స్ అనేది డెఫిషియన్సీ వచ్చింది. అంటే న్యూట్రియంట్స్ ఎయట్లా. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎక్కువగా అడుగు పిండిలు, యూరియాలు వాడుతున్నాం. అలాగే రోగాలనేది వచ్చినాయి.
కంప్లీట్ గా న్యూట్రియన్స్ అనేది వేయట్లే. దీనివల్ల ఏమవుతుంది, క్రాప్ అనేది మన చేతికి రావట్లా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ సొల్యూషన్ ఇదిగో సాయిల్ ఎనాలిసిస్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భూసార పరీక్ష చేయించండి. సాయిల్ ఎనాలిసిస్ చేపిస్తే క్రాప్ అనేది మంచిగా ఉంటుంది. ఈ ఫోటోలో చూపించినట్టు సాయిల్ ఎనాలిసిస్ అనేది ఒక మంచి ఫ్రెండ్. అర్థమవుతుందా? మంచి జరుగుతుంది. ఎందుకంటే సాయిల్‌లో ఏం జరుగుతుంది? క్రాప్ బాగుండాలంటే సాయిల్ బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. క్రాప్ బాగుండాలంటే సాయిల్ బాగుండాల. పంట బాగుండాలి అంటే నేల బాగుండాల. ఆ నేల బాగుండాలంటే నీ నేలలో వచ్చే సమస్య ఏంటి? అరే నీకు హెల్త్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందో తెలియకుండా మందెలా వాడతావు? అలాగే నీ భూమిలో ఏం లోపం ఉందో తెలియకుండా ఏ మందేస్తావు? ఎప్పుడైతే మీరిది చేస్తారో అప్పుడు మాత్రమే మీరు 100% మీకనేది మంచి దిగుబడొస్తుంది. మనకు పెట్టుబడి తగ్గుతుంది. మరి రైతన్న ఇప్పుడు చెప్పన్నా ఎటువైపు నీ దారి? ఇంతకుముందు గుంపులో గోవింద నలుగురిలో నారాయణలాగా అదే అడుగుపిండులు, అదే యూరియాలు, అదే కట్టలేసుకుంటూ పోతావా? భూసార పరీక్ష టెస్ట్ చేయించుకొని నీ సమస్య ఏంటో, నీ భూమిలో, నీ నేలలో ఏ సమస్య ఉందో ఆ సమస్య తెలుసుకొని మీరు మందులు వాడతారా? చాయిస్ ఈజ్ యువర్స్. అర్థమవుతుందా? రైట్. ఒక చిన్న వీడియో అండి. ఇది ఒక్కసారి చూడండి. సార్ వాయిస్ వస్తుందా? రావట్లేదు సార్. చేస్తున్న తప్పులు మన అత్యాశే దీనికి కారణం. వస్తుంది సార్ ఇప్పుడు. రైట్. మనం చేస్తున్న తప్పులు మన అత్యాశే దీనికి కారణం. మన భూమిని మనమే నిస్సారం చేసుకుంటున్నాం. మనం తినే తిండిని మనమే విషతుల్యం చేస్తున్నాం. నూరేళ్ల జీవితకాలాన్ని అర్ధాయుషుతో ముగిస్తున్నాం. అసలు మనం ఏం తప్పు చేస్తున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పదండి, పొలానికి వెళ్దాం. ఏమండోయ్ రైతన్న గారు, బాగున్నారా? ఏదో ఉన్నాంలేండి. ఏంటి అటువైపు చూస్తూ ఆలోచిస్తున్నారు? మందు మూటలు చూస్తున్నా. అబ్బో, చాలా ఉన్నాయే. పెద్ద బస్తాలో ఏముంది? భూమిలో వేసే ఎరువులు. చిన్న బస్తాలో కూడా అదేనా? కాదయ్యా, పైన జల్లే ఎరువులు. పెద్ద పెద్ద డబ్బాలున్నాయి, అవెందుకు? పూత రాలకుండా ఉండడానికి. మరి చిన్న డబ్బాలవి? కాయ రాలకుండా ఉండడానికయ్యా. సీసాలు కూడా ఉన్నాయే. ఒకటి శిలీంధ్రాల మందు, ఆ పక్కన కలుపు మందులయ్యా. ఓహో, మరి ఆ పక్కన? సరే 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 సరే, వీటన్నిటికీ చాలా ఖర్చయినట్టుందే. లేకపోతే షాపోడు ఊరికే ఇస్తాడనుకున్నావా? 10,000 అప్పు చేసి మరీ తెచ్చానయ్యా. ఇన్ని రకాల రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు చల్లిన తర్వాత కూడా వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, రైతులు అప్పుల పాలు కావడం జరుగుతున్నాయి అంటే ఏదో లోపం ఉన్నట్టేగా. చాలా సీరియస్ క్రైసిస్ లోకి వెళ్తున్నాం. మనం ప్రకృతి వైవిధ్యత పోగొట్టుకుంటున్నాం. పక్షులు కనపడటం లేదు, తేనెటీగలు తగ్గినాయి, బటర్ఫ్లైస్ కనపడటం లేదు, అర్త్వామ్స్ కనపడటం లేదు. ప్రకృతి వైవిధ్యత క్షీణించి దాని పరిణామాలు కూడా ఆర్ వెరీ వెరీ సీరియస్. అసలు పూర్వం రోజుల్లో వ్యవసాయం ఇంత కష్టంగా ఉండేదా? మన తాత ముత్తాతలు కూడా ఇన్ని మందులు వాడేవారా? ఒక్కసారి టైం మిషన్లో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లి మన తాత ముత్తాతల పొలం ఎలా ఉండేదో చూద్దాం రండి. చూసారా,
ఆ రోజుల్లో రైతులు ఎంత సంతోషంగా పొలం పనులు చేసుకుంటున్నారో పాటలు పాడుకుంటూ మరీ పని చేసుకుంటున్నారు. పదండి పలకరిద్దాం. ఏమండి బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. సంతోషంగా ఉన్నట్టున్నారు. పంటలు బాగా పండితే సంతోషమే కదా. మందులకి ఎంత ఖర్చు అయిందేంటి? మందులా? ఏ మందులు? అదేనండి, ఎరువులు మందులు ఉంటాయి కదా. దానికి ఖర్చు ఎందుకు అవుతుంది? అన్ని మా దగ్గరే తయారవుతాయి కదా. ఆయన అన్న రైట్, చూసారు కదా. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన తాతల కాలంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి. సో అప్పట్లో ప్రతి మందు మన ఇంట్లోనే ఉండేది. ఎరువు కావచ్చు, విత్తనాలు కూడా మనం పండించిన పంటల ద్వారా పక్కకు తీసుకొని నెక్స్ట్ క్రాప్ కు వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవడమే. ఎరువు కొనుక్కోవడమే, విత్తనాలు కొనుక్కోవడమే, ప్రతిదీ కొనుక్కోవడమే. మరి చూడండి, ఫస్ట్ చూపించిన వీడియోలో అన్ని రకాల పురుగుల మందులు, అడుగు పిండిలు అవన్నీ పెట్టుకొని అప్పుల పాలైపోయి ఆ పంట దిగుబడి రాక రైతు ఏమైపోతున్నాడు. కానీ పాతకాలంలో అవన్నీ ఉన్నాయా అంటే లేవు. సార్ను మరి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి రైతే రాజు అన్న మాట నిజం అవ్వాలంటే ఒక మాట నేను చెప్తాను. బిర్యానీ లాంటి రసాయన ఎరువులు వీడాలి, పెరుగన్నం లాంటి సేంద్రియ ఎరువులు వాడాలి. అర్థమవుతుందా? బిర్యానీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తది, చాలా బాగా అనిపిస్తది. సో కానీ తర్వాత చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా రకాల సమస్యలు వస్తాయి. రసాయనిక ఎరువులు కూడా అలాంటివే. ఇప్పుడు చూడగానే అట్లా పంట పెరిగినట్టు అనిపిస్తది, ఎదుగుదల వచ్చింది అనిపిస్తది. కానీ దాని నష్టం అనేది చాలా ఉంటది. కానీ పెరుగన్నం అనేది సేంద్రియ ఎరువు లాంటిది. సో అది తినటానికి ఎప్పుడు ఒకే రకంగా అనిపిస్తది. కానీ పెరుగన్నం ఎలా అయితే మంచి చేస్తుందో సేంద్రియ ఎరువులు కూడా అంతే చేస్తాయి. మరి ఈ రోజు నుంచి మనం చెప్పాల్సిన మాట ఏంటి అంటే, సో రసాయన ఎరువులు వీడాలి, సేంద్రియ ఎరువులు వాడాలి. ఈ కాన్సెప్ట్ తో కనుక ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రైతే రాజు అవుతాడు. ఈ మాట నిజం చేయడానికి మన వెస్టేజ్ కంపెనీ అద్భుతమైన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చింది. మరి ఈ ప్రొడక్ట్స్ ని మనం రైతులకి, మన రైతన్నలకి అందరికీ కూడా ఓపికతోటి అర్థమయ్యేలాగా చెప్పి, రేపటి జనరేషన్ కూడా మన చేతుల్లో ఉంది. సార్ నో, రేపటి జనరేషన్ కూడా మన భూమే మన భవిష్యత్ అన్నట్టు. సో ఇక్కడ రేపటి భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉంది. అర్ధ ఆయుష్తో మనం చనిపోతున్నాం. ఇప్పటికే 150 సంవత్సరాలు బతకాల్సిన ఒక మనిషి 100 నుంచి 50కి వచ్చేసిండు. ఇప్పటికి 50 సంవత్సరాలకి అయిపోతుంది అంతా. మరి ఇటువంటి సిచ్యువేషన్ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? 25, 30? మరి దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సో మనం పండించే పంట మంచిదై ఉండాలి. మరి అది చెయ్యాలంటే సో రసాయన ఎరువులను వదిలేసి సేంద్రియ ఎరువులతోటి మనం గనక వ్యవసాయం చేసినట్టయితే వచ్చే పంట ద్వారా, ఆ వచ్చే పోషకాల ద్వారా మనం ఇంకా ఆయుష్ని పెంచుకునే వాళ్ళం అవుతాం. దానికి తోడు రైతుకు అంత ఖర్చు అనేది ఉండదు. ఇందాల వీడియో చూపించినట్టు భూమిలో పోషక విలువలు లేవు కాబట్టి అన్ని రకాల మందులు తెచ్చాడు. పై మందులు, అడుగు మందులు, పురుగు మందులు, పూత రావడానికి, కాయ నిలబడడానికి, ఇవన్నీ మందులే, ప్రతిదీ మందే. ఐసీయూలో ఉన్న పేషెంట్ ఎలాగైతే మనం చూస్తామో ఇప్పుడు మొక్కను అలా చూస్తున్నాం. కానీ అదే మన ఇంకొక వీడియోలో చూసినట్టు మరి అప్పట్లో మందులు అంటే ఏం మందులు అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో మందులు ఎవ్వరికి తెలియదు. మందు అంటే ఒకటే ఒకటి పశువుల ఎరువు. అది మాత్రం అదేస్తే సరిపోయేది. తెగుళ్ళు వచ్చేవి కావు, ఎలాంటి జబ్బులు వచ్చేది కాదు, వచ్చినా కానీ నిలబడేవి. మరి అటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. సో మార్పు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ మార్పు మనతోటే మొదలవ్వాలి. ముందు మనం వాడుతూ 10 మందిని ఎడ్యుకేట్ చేస్తూ, సో మన యొక్క వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొద్దాం. సో ఆటోమేటిక్ బిజినెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాడుకునే కుటుంబాలని పరిచయం చేయండి, వాడుకునే రైతుల్ని పరిచయం చేయండి, ఆటోమేటిక్ బిజినెస్ అదే వస్తుంది. బిజినెస్ చేయడానికి వెస్టేజ్ ప్రొడక్ట్స్ కాదండి. సో రైతుల దగ్గరికి మనం ఆటోమేటిక్ తీసుకెళ్తే బిజినెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటది. సో మరి ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా సో మీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఇవ్వాల్సింది పర్ఫెక్ట్ గా డెప్త్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత టైం తీసుకున్నాను. సో మరి ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క ట్రైనింగ్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటా. సో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పిన బేసిక్స్ ని మీరందరూ కూడా తీసుకొని అసలు సేంద్రియం ఎందుకు చేయాలి, ఎందుకు వాడాలనేది మీరు బలంగా చెప్పగలిగితే ప్రొడక్ట్స్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటారు. అది పెద్ద కష్టమైతే కాదు. సో ప్రొడక్ట్ గురించి తక్కువ చెప్పండి, అసలు ఎందుకు వాడాలో ఎక్కువ చెప్పండి. ఓకేనా? సో 100% సో మీరందరూ కూడా సో మంచిగా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మీరు మంచి దిగుబడిని మీరు పొందుతూ 10 మందికి ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సో ఈ యొక్క ప్రెజెంటేషన్ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో యువర్స్ కిరణ్ వాళ్ళపట్ల. బ్యాక్ టు మై హోస్ట్ కుర్మేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న ప్రెజెంటేషన్ కంటే ది బెస్ట్ గా రావడం జరిగింది సార్. సో